హాయ్ సిఎంఏ ఫైనల్ తెలుగు స్టూడెంట్స్. సార్ మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ లేకుండా వచ్చిన సర్ప్రైజ్ సార్. వీఆర్ గోయింగ్ టు కండక్టెడ్ ద సిఎఫ్ఆర్ revision classes or exam oriented classes in 35 to 40 hours sir. This batch is, sir, what is the cover sir? This batch is complete coverage of 80% of the concepts sir. 80 to 85% of the concepts cover out sir. Along with this we try to cover the sometimes questions if time permittable, otherwise no sir. Okay na sir? What is the mode of language sir? Telugu to English mix sir. Okay, done sir. Sir, today I am now going to discuss the Ind AS 16 sir. సార్ Ind AS 16 కానీ 38 కానీ 20 ఈ రెండు ఎసెట్ స్టాండర్డ్ సార్. దిస్ ఈస్ ద 2 ఎసెట్ స్టాండర్డ్ సార్. ఫర్ ఎసెట్ స్టాండర్డ్ ఐ హ్యావ్ ఏ వన్ ఫార్మెట్. ఏ ఎసెట్ స్టాండర్డ్ అయినా ఒక ఫార్మెట్ ఉంటుంది. అంటే ఒక ఎసెట్ స్టాండర్డ్ అంటే ఏం సార్? ఫస్ట్ మనకి ఏం తెలియాలి సార్ ఎసెట్ స్టాండర్డ్లో? అసిస్టెంట్లో ఫస్ట్ సార్ మనకు ఉండాల్సింది డెఫినేషన్ సార్. అసలు ఎసెట్ అంటే ఏంటి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సార్. డెఫినేషన్ అండ్ రికగ్నైజేషన్ క్రైటీరియా, ఎప్పుడు రికగ్నైజ్ చేస్తాం ఆ ఎసెట్ని. నెక్స్ట్ ఇనిషియల్ మెజర్మెంట్, అసలు ఇనిషియల్గా ఎలా మెజర్ చేయాలి ఒక ఎసెట్ని. ఇనిషియల్ మెజర్మెంట్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి సార్. మళ్ళీ ఇనిషియల్లో కూడా వీ హ్యావ్ 3 టైప్స్, 3 ఎసెట్స్. ఒకటి, ఆ ఎసెట్ని పర్చేజ్ చేసినప్పుడు ఏ రేట్కి మెసేజ్ చేయాలి. లేదు సార్ ఆ ఎసెట్ని మనం అక్వైర్ చేసుకున్నప్పుడు అదర్ ఎసెట్స్తో ఎలా మెజర్ చేయాలి, అది ఎక్స్చేంజ్. సెల్ఫ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎలా మెజర్ చేయాలి ఇలా సార్. నెక్స్ట్ ఏముంటుంది సార్ మనకి దాంట్లో? సబ్సీక్వెంట్ మెజర్మెంట్, డిప్రిషియేషన్, లాస్ట్ పాయింట్ సార్ డీ రికగ్నైజేషన్. ఇవి ఉంటాయి సార్. ఈ అసెట్లో మనకు కవర్ అయ్యేది అని డీ రికగ్నైజేషన్. దీంట్లో డిఫరెంట్ పార్ట్స్. ఫస్ట్ డెఫినేషన్ సార్. డెఫినేషన్ పార్ట్కి వచ్చేసరికి వెరీ సింపుల్ సార్. సార్ డెఫినేషన్ ఏం లేదు సార్. సార్ ఒక టాంజిబుల్ ఎసెట్స్ ఉంది సార్. ఏదైనా ఒక టాంజిబుల్ ఎసెట్, నాట్ ఓన్లీ దిస్ సార్. డెఫినేషన్ ఒక టాంజిబుల్ ఎసెట్ ఉంది సార్. ఒక టాంజిబుల్ ఎసెట్ని ఉంది సార్. ఓకే సార్. ఆ టాంజిబుల్ ఎసెట్ని ఈ పర్పస్ కోసం కానీ యూజ్ చేస్తే, మీరు ఈ 3 పర్పసెస్ కోసం కానీ యూజ్ చేస్తే, ఈ 3 పర్పసెస్ కోసం కానీ యూజ్ చేస్తే వాట్ ఈస్ ద సెషన్ అంటే, త్రీ పర్పసెస్ కోసం యూజ్ చేస్తే ఏంటంటే సార్, ఆ టాంజిబిలిటీని యూజ్ చేసుకొని నువ్వు ఏదైనా ప్రొడక్షన్ చేయగలిగితే, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ చేయగలిగితే, ఆ టాంజిబుల్ అసెట్ని యూజ్ చేసుకొని నువ్వు ఎవరికైనా అదే టాంజిబుల్ అసెట్ నువ్వు ఎవరికైనా రెంట్కి ఇవ్వగలిగితే, రెంటల్ టు అదర్స్. సార్ అదే టాంజిబుల్ అసెట్స్ యూజ్ చేసుకుని నువ్వు నీ బిజినెస్ కోసం ఒక అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం వాడుకుంటే, సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్? ఏం లేదు సార్, నేను చార్టెడ్ అకౌంటెంట్ బిజినెస్ ఉంది సార్. మనం ఏం చేస్తాం సార్, మనం బిల్డింగ్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం సార్, సర్వీస్ చేస్తాం. ఇంకో బిల్డింగ్ యూజ్ చేసుకొని ఏం చేస్తాం సార్ అంటే, ఓన్ బిల్డింగ్ ఏం చేస్తాం సార్ అంటే, అవతల వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్, మొత్తం అడ్మిషన్స్ అవన్నీ అక్కడ జరుగుతాయి. సేమ్ అలానే కంపెనీకి కూడా అడ్మినిస్ట్రేషన్కి ఒక బిల్డింగ్, వాళ్ళు ప్రొడక్ట్ చేయడానికి ఒక ప్లాంట్ అండ్ మిషన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని తీసుకొని ప్రొడక్షన్ చేస్తాం. ఒక బిల్డింగ్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ చేయడానికి, మొత్తం కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఇలా సార్. అండ్ దీంతో పాటు ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి సార్ టాంజిబుల్ చేసుకోవాలంటే. ఇది ఫర్ అట్లీస్ట్ మోర్ దెన్ వన్ పీరియడ్ సార్. ఓన్లీ ఒక మంత్ 1 మంత్ కాదు, మోర్ దెన్ 1 పీరియడ్ అంటే సార్ 1 ఇయర్ సార్. మినిమం 1 ఇయర్ కంటే ఎక్కువ యూజ్ చేసి ఉండాలి. ఓకేనా? 1 ఇయర్ కంటే ఎక్కువ యూజ్ చేసి ఉండాలి సార్. ఇది డెఫినేషన్. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ టాంజిబుల్ అసెట్స్ సార్. వెరీ సింపుల్ సార్. సార్ రెంట్ అన్నారు, అన్నిటిగా సార్. సార్ రెంట్కి ఒక చిన్న లాజిక్ ఉంది సార్. ఫర్ రెంటల్ రిలేటెడ్ టు రెంటల్ రిలేటెడ్ టు సార్, మీరు రెంట్కి ఇచ్చింది
చూసుకోవాలి సార్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, అదర్ అసెట్స్. సార్ అదర్ అసెట్స్ కానీ మీరు రెంట్కి ఇచ్చారనుకోండి సార్, ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ ఎ పీపీ, దేర్ ఈస్ నో డౌట్ సార్, ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ ఎ పీపీ. ఓకేనా సార్? మీరు ఇచ్చింది ల్యాండ్ అండ్ బిల్డింగ్ సార్ రెంట్కి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ గురించి ఒక చిన్న డిస్కషన్ సార్. ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఒక ఈ ల్యాండ్ అండ్ బిల్డింగ్ని మీరు ఈ 3 పర్పసెస్ కోసం యూజ్ చేస్తే, ఈ 3 పర్పసెస్ సార్, ఒకటి సార్ రెంట్ టు అదర్స్. మీ బిల్డింగ్ తీసుకుందే అవతల రెంట్ టు అదర్స్. కానీ ఇక్కడ కూడా ఒక చిన్న లాజిక్ ఉంది సార్. మీ బిజినెసే రెంట్కి ఇవ్వటం సార్, యువర్ బిజినెసే రెంట్కి ఇవ్వటం. మీ బిజినెసే రెంట్కి ఇవ్వటం అనుకోండి, అప్పుడు మీ ల్యాండ్ అండ్ బిల్డింగ్ రెంట్కి ఇచ్చినా, ఎనీ అదర్ సెట్ రెంట్కి ఇచ్చినా అది పీపీఏ సార్. ఓకేనా సార్? మీ బిజినెసే రెంట్కి ఇవ్వటం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెసే రెంట్కి ఇవ్వడం అనుకోండి సార్, ఇది అప్లై అవ్వదు, అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అవ్వదు, అది పీపీ అవుతుంది. కానీ సార్ మీ బిజినెస్ ఏంటంటే సార్, నేనున్నాను సార్, ఎడ్యుకేషన్ అకాడమీ నడపడం నా బిజినెస్. అయితే 2 బిల్డింగ్లోనే, ఒక బిల్డింగ్లో 2 బిల్డింగ్లో జనాలు నిండుతారు అనుకున్నాను, ఒక బిల్డింగ్లో నిండారు, ఇంకో బిల్డింగ్లో నిండలేదు. ఏదైతే వేకెన్సీ ఉందో ఆ బిల్డింగ్ దాన్ని రెంట్కి ఇచ్చాను, అప్పుడు నాకు అది పీపీ అవ్వదు సార్. ఇట్ ఈస్ మై ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. రెంట్కి ఇచ్చినా, లేదు క్యాపిటల్ అప్రిషియేషన్కి ఇచ్చినా, ఓకేనా? క్యాపిటల్ అప్రిషియేషన్ అంటే సార్, నీ ప్రాపర్టీ వాల్యూని అంటే జస్ట్ పెట్టాను అలా ల్యాండ్ని, అది అప్రిషియేట్ అయినప్పుడు సేల్ చేద్దామని. అన్డిటర్మైన్ యూజ్ సార్, అన్డిటర్మైన్. అసలు ఎందుకు యూజ్ చేస్తున్నా కూడా తెలవట్లేదు, అన్డిటర్మైన్ యూజ్. సార్ ఇలా 3 సినారియోలో కానీ యూజ్ చేస్తే దాన్ని ఏమంటానంటే సార్, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అంటాను. బికాస్ ఆ ప్రాపర్టీని ఎందుకు కొన్నాను సార్? ఇన్వెస్ట్ చేయడానికి కొన్నాను, యూజ్ చేయడానికి కాదు. ఇన్వెస్ట్ చేయడానికి కొన్నాను, ఇన్వెస్ట్మెంట్. సార్ అదే ల్యాండ్ అండ్ బిల్డింగ్ని నేను ప్రొడక్షన్ ఆఫ్ సర్వీస్ ఇవ్వడానికి కొన్నాను సార్. సప్లై ఆఫ్ సర్వీస్, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ చేయడానికి కొన్నాను, పీపీఈ సార్. సార్ అదే ల్యాండ్ అండ్ బిల్డింగ్ని అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కొన్నాను సార్, పీపీఈ సార్. ఓకేనా? వెరీ సింపుల్ సార్, పీపీ. ఓకేనా గైస్? దిస్ ఆల్ అబౌట్ ద డెఫినేషన్. సార్ ఈ డెఫినేషన్ ఒక పార్ట్ ఇంక్లూడ్ లేదు సార్. ఇంకోటి ఏంటంటే బేరర్ ప్లాంట్. సార్ ప్లాంట్లో 2 ఉంటాయి సార్, వెరీ సింపుల్. And try to go very slow sir. Bearer plant, non-bearer plant. Bearer plant and non-bearer. So what is the bearer plant? We have to write the definition. What is the bearer plant? What is the bearer plant? What is the non-bearer plant? Sorry sir. Sir, bearer plant అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లాంట్ లో 2 bearer plant, ఒకటి bearer plant, నాన్ bearer. Sir, what is the meaning of non bearer? Sir, other than bearer plant it is a non bearer plant sir. Sir, what is the bearer plant sir? అంటే other than bearer, non bearer, other than bearer plant, other than bearer. సార్ నాన్ బేరే ప్లాంట్ అంటే ఏంటంటే సార్ ఇట్స్ లివింగ్ ప్లాంట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక మ్యాంగో ట్రీ ఉంది సార్, దట్ ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సార్ బేరే ప్లాంట్ సార్. ఏంటంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సార్. సార్ ఇది ఒక లివింగ్ ప్లాంట్ సార్. అదేం చేస్తుంటే ఎక్స్పెక్టెడ్ టు ప్రొడ్యూస్ ద అగ్రికల్చర్ ప్రోడక్ట్ సార్. కానీ ఎన్ని సంవత్సరాలు సార్? ఇట్స్ మోర్ దెన్ 1 year సార్, మోర్ దెన్ 1 year. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం మ్యాంగో ట్రీ తీసుకుంటే దాన్ని నాటామంటే అది ఎన్ని సంవత్సరాలు ఇస్తారు మ్యాంగోస్? ఎవ్రీ ఇయర్ 5 to 10 years ఇస్తాయి. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ బేరే ప్లాంట్ సార్. సో ఇది ఏం చేస్తుంది సార్? ఇది టాంజిబుల్ ఐటమే కదా సార్. ప్లాంట్ అనేది టాంజిబుల్ ఐటమా కాదా? టాంజిబుల్ ఐటమే సార్. ఇది మోర్ దెన్ 1 year ప్రొడ్యూస్ చేస్తుందా లేదా? ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడక్షన్ జరుగుతుంది లేదా? ఇది 3 conditions సార్ సాటిస్ఫై అయినా కాబట్టి బేరే ప్లాంట్ నేను ఏమంటానంటే సార్, బేరే ప్లాంట్ నేను ఏమంటానంటే ఇట్స్ ఇన్ మై ఒపీనియన్ బేరే ప్లాంట్ ఆల్సో పీపీఈ సార్. దీనికి ఏం అప్లై అవుతుంది సార్ అంటే ఇండేస్ 16 అవుతుంది, అప్లై అవుతుంది. దీనికి ఏం అప్లై అవుతుంది సార్? ఇండేస్ 16 అప్లై అవుతుంది. ఓకేనా? దీనికి ఏం అప్లై అవుతుంది సార్? ఇండేస్ 16 అప్లై అవుతుంది. సో వెరీ సింపుల్ సార్. బేరర్ ప్లాంట్కి ఏమో ఇండేస్ 16 అప్లై అవుతుంది.
కానీ వేరే ప్లాంట్ ప్రొడ్యూస్ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీకి ఇండియా 16 అవుతుంది. మ్యాంగోస్ ఉంటాయి కదా, ఆ మ్యాంగోస్కి ప్రొడక్షన్కి మాత్రం అగ్రికల్చర్ ప్రొడక్షన్ మాత్రం ఇండియా 41 అప్లై అవుతుంది సార్. ఇవన్నీ లేవు కదా సమస్య, జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్ సార్, ఫర్ యువర్ ఎంసీక్యూ పర్పస్. నీడ్ టు మీకు ప్రతి పాయింట్ మీద క్లారిటీ ఉంటుంది సార్. మీ సిలబస్లో ఉన్నా లేకపోతే దాని లింకేజ్ మీద క్లారిటీ ఉంది. హ్యావ్ టు వీఆర్ ఏబుల్ టు సాల్వ్ ద ఎనీ క్వశ్చన్ ఇన్ యువర్ ఎగ్జామ్. ఓకేనా? దిస్ ఆల్ అబౌట్ ద బేరియర్ ప్లాంట్. వాట్ ఈస్ ద నాన్ బేరియర్ ప్లాంట్ అంటే అదర్ దెన్ ఓకే సార్. Sir, what is the recognition criteria? My question is the recognition criteria. What is the recognition criteria? Sir, very simple sir. We have the need two conditions satisfied sir. మన second one recognition criteria అంటే two conditions satisfied sir. ఒకటి ప్రాబబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉండాలి సార్. అదే మీరు ఏదైనా ఒక అసెట్ కొంటే దాని నుంచి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉండాలి సార్. ప్రాబబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉండాలి సార్. ఓకే. And cost can be reliable measured. దాని కాస్ట్ ఏదైతే దాని కాస్ట్ ఉందో దాని రిలయబుల్ మెజర్స్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద రికగ్నిషన్ క్రైటీరియా. వెరీ సింపుల్ సార్. మనం ఏదైనా పీపీఏ కొన్నామంటే దాని నుంచి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ మనకు వచ్చి ఉండాలి, మనకి జనరేషన్ ఇన్కమ్ ఉండాలి. అండ్ అదేం చేస్తే కాస్ట్ ఏమి ఉండదు, కెన్ బి రిలయబుల్ మెజర్. ఓకేనా? దట్ ఈస్ ఆల్ అబౌట్ ద రికగ్నిషన్ క్రైటీరియా సార్. You can check it. Sir, next కొన్ని సెక్షన్ స్పేర్ పార్ట్స్. సార్ అదర్ అసెట్లో ఫర్ ఎగ్జాంపుల్ సార్ స్పేర్ పార్ట్, స్టాండ్ బై ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా సార్, స్పేర్ పార్ట్స్ చిన్న సార్. ఇవి కానీ కండిషన్ మీట్ అయ్యాయి అనుకోండి, స్టాండ్ బై ఎక్విప్మెంట్ స్పేర్ పార్ట్స్, స్టాండ్ బై ఎక్విప్మెంట్ అండ్ స్పేర్ పార్ట్స్ మీట్ ద క్రైటీరియన్ మీట్ అయ్యాయి అనుకోండి సార్. ఏమనుకోండి సార్, మీట్ ద క్రైటీరియన్ మీట్ అయ్యాయి అనుకోండి సార్, ఇట్ ఈస్ ఎ పీపీ. ఓకేనా? అదర్వైజ్ నో పీపీ సార్. నెక్స్ట్ ఇంకో కొన్ని ఉంటాయి సార్, స్మాల్ ఐటమ్స్, small item, aggregate of small items. Aggregate of small items. సార్ కొన్నిసార్లు ఏం చేస్తాం, చిన్న ఐటమ్స్ దాన్ని అగ్రిగేట్ చేస్తే అవి మెటీరియల్ ఐటమ్ అవుతాయి, అప్పుడు పీపీ సార్. సార్ నెక్స్ట్ సేఫ్టీ ఎక్విప్మెంట్. సార్ సేఫ్టీ ఎక్విప్మెంట్ నుంచి మాకు ఏ ప్రొడక్షన్ రాదు కదా సార్, అది నేను పీపీగా ఎలా తీసుకుంటా సార్. సార్ అది ఇండైరెక్ట్లీ అసిస్ట్ చేస్తుంది కదా సార్ నీ బిజినెస్ గ్రో అవడానికి, సో ఇట్ ఈస్ ఆల్సో పీపీ సార్. ఓకేనా? దట్ ఈస్ ఆల్సో పీపీ సార్. ఓకేనా గైస్? ఇట్ ఈస్ ఆల్సో పీపీ. Very simple sir, it is also PP. Sir next measurement sir. Next నేను ఏం మాట్లాడాను సార్, ఇనిషియల్ మెజర్మెంట్ సార్. ఇనిషియల్ మెజర్మెంట్ సార్ ఎలా మెజర్ చేయాలి సార్? సార్ మీరు ఫర్ సపోజ్ పర్చేజ్ చేశారు సార్, పర్చేజ్ చేస్తే ఏం చేయాలో మాట్లాడదాం సార్. లేదు సార్ సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్, మీరే కన్స్ట్రక్ట్ చేశారు సార్ ఆ బిల్డింగ్ని, ఎలా సార్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు సార్ వేరే అసెట్స్ అవుతాయి, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి? లేదు సార్ గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చింది సార్, అది యాజ్ పర్ ఇండియాస్ 20 చెప్తుంది. యాజ్ పర్ ఇండియా, ది అసెట్ అక్వైర్డ్ బై ఆఫ్ ది గవర్నమెంట్ కానీ స్టేల్ బై ద యాజ్ పర్ ఇండియాస్ 20, నాట్ ది స్టాండర్డ్. ఓకేనా సార్? పర్చేజ్ జరిగింది, పర్చేజ్ చేశారు, ఏం చేస్తారు సార్? వెరీ సింపుల్ సార్, టేక్ ఇన్ యువర్ పర్చేజ్ ప్రైస్ సార్. కంప్లీట్ మీ పర్చేజ్ ప్రైస్ ఎంత ఉందో అంత తీసుకోండి సార్. ఓకేనా? కంప్లీట్ యువర్ పర్చేజ్ ప్రైస్ సార్. లెస్ ఏదైనా ట్రేడ్ డిస్కౌంట్ కానీ రిబేట్ కానీ వస్తే లెస్ చేయండి సార్, కానీ దానికి కొన్ని యాడ్ చేయాలి సార్. నాన్ రిఫండబుల్ ట్యాక్స్ సార్. సార్ క్వశ్చన్లో మీకు సైలెంట్గా ఉందనుకుంటే ఇట్స్ ఆల్వేజ్ నాన్ రిఫండబుల్ ట్యాక్స్. క్వశ్చన్ చెప్పింది అనుకుంటే రిఫండబుల్ అనేది యాడ్ చేసేయండి, రిడ్యూస్ చేసేయండి. నెక్స్ట్ డైరెక్ట్లీ అట్రిబ్యూట్ ఎక్స్పెన్స్, కొన్ని ఎక్స్పెన్స్ యాడ్ చేయాలి సార్. ఏది ఎంప్లాయీ కాస్ట్ నా రిలేటెడ్ది, కాస్ట్ ఆఫ్ సైట్ యాడ్ చేయాలి సార్. నెక్స్ట్ డెలివరీ కాస్ట్, ఇన్స్టాలేషన్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ టెస్టింగ్ సార్, దీని గురించి మాట్లాడదాం సార్. కాస్ట్ ఆఫ్ టెస్టింగ్ అండ్ ప్రొఫెషనల్ ఫీస్ అండ్ బారోయింగ్ కాస్ట్. సార్ బారోయింగ్ కాస్ట్ ఎప్పుడు యాడ్ చేయాలి సార్ అంటే ఇండియాస్ 23 కండిషన్స్ యాడ్ చేసిన యాడ్ చేస్తారు, అదర్వైజ్ నాట్ యాడ్ చేయాలి. అర్థమైంది కదా సార్? ఒక పర్చేజ్ ప్రైస్ తీసుకోవాలి సార్, దానికి నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ యాడ్ చేయాలి సార్.
వెరీ సింపుల్. ఒక పర్చేస్ ప్రైస్ తీసుకొని దానికి ఏం చేయాలి సార్, నాన్ రిఫండబుల్ ట్యాక్స్ యాడ్ చేయాలి సార్. సార్ ఎలా సార్, పర్చేస్ ప్రైస్ ఏదైనా ట్రేడ్ డిస్కౌంట్ కానీ ఇంకా అదర్ డిస్కౌంట్స్ కానీ ఉంటే రెడ్యూస్ చేశారు, నెట్ ఆఫ్ డిస్కౌంట్ ప్లస్ నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ ఏదైనా ఉంటే యాడ్ చేయండి. నాన్ రిఫండబుల్ ట్యాక్స్ యాడ్ చేయండి ప్లస్ అదర్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెండిచర్ అండ్ కాస్ట్ ఆఫ్ ఎంప్లాయీ ఎవ్రీథింగ్ యాడ్ చేయండి. కానీ ఒక క్వశ్చన్ సార్, ఎవ్రీథింగ్ యాడ్ చేయాలి అది ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే సార్ టెస్టింగ్ ఎక్స్పెండిచర్ ఉన్నాయి కదా, కాస్ట్ ఆఫ్ టెస్టింగ్ ఎక్స్పెండిచర్, దాని గురించి మా డిస్కషన్. కాస్ట్ ఆఫ్ టెస్టింగ్ ఎక్స్పెండిచర్, కాస్ట్ ఆఫ్ టెస్టింగ్ ఎక్స్పెండిచర్, cost of testing expenses. Sir, what is the cost of testing expense? What is the cost of testing expenses? సార్ మనం ఏం చేసామంటే మిషనరీని టెస్ట్ చేయడం మొదలుపెట్టాం సార్, ట్రయల్ రన్స్ అంటారు వాటి, ట్రయల్ రన్స్. ఇప్పుడు ఒక మిషనరీ ఇన్స్టాల్ చేసాం సార్, దాన్ని ట్రయల్ రన్ చేసాం. ఒక మిషనరీ ఉంది సార్, ఓకేనా సార్, మిషనరీని ట్రయల్ రన్ చేసాం సార్, ఓకేనా, ట్రయల్ రన్ చేసాం. అయితే దానికైనా ఎక్స్పెండిచర్ ఎంత అయ్యా అంటే, దానికైనా టెస్టింగ్ ఎక్స్పెండిచర్ ఎంత అయ్యా అంటే 1000 రూపీస్ అయింది సార్. కానీ అప్పుడు నాకు ఈ టెస్ట్ చేస్తున్నప్పుడు, ఈ ట్రయల్ రన్ చేస్తున్నప్పుడు ఒక 10-15 ప్రొడక్ట్స్ వచ్చాయి, ఒక మినిమం ప్రొడక్ట్స్ వచ్చాయి. సో నాకు వాటిని సేల్ చేశాను సార్. అది సేల్ చేస్తే నాకు 250 వచ్చాయి సార్, సేల్ ఆఫ్ ప్రొసీడ్స్ ఆఫ్ టెస్టింగ్. ప్రొసీడ్స్ వచ్చాయి, ప్రొసీడ్స్ ఆఫ్ టెస్టింగ్ నుంచి వచ్చాయి 250, ఓకేనా, వచ్చాయి సార్ 250 వచ్చాయి. సార్ ఈ 250 నేను ఏం చేయాలి, పిఎన్ఎల్కి ఛార్జ్ చేయాలా, పిఆర్ఎల్కి, లేదా కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ తీసేయాలి. వెరీ సింపుల్ సార్, ఏం లేదు సార్, మీకు ఎక్స్పెండిచర్ ఎంత సార్, దీన్ని యాడ్ చేయాలి కదా టెస్టింగ్ ఎక్స్పెండిచర్ని, దానిలోంచి ఆ 250 లెస్ చేసి 750 యాడ్ చేయండి సార్, అసెట్ వాల్యూ 750 యాడ్ చేయండి, దట్స్ ఇట్ సార్, ఇంకేమీ అవసరం లేదు. ఏదైతే టెస్టింగ్ వల్ల మీకు వచ్చే ఇన్కమ్ ఉందో ఎక్స్పెన్స్, ఇది సిచ్యువేషన్ 1 సార్. మొన్న ఒక అమెండ్మెంట్ వచ్చింది సార్. సిచ్యువేషన్ 2 ఏంటంటే సార్ మీకు టెస్టింగ్ ఎక్స్పెన్స్ అయినా 1000, కానీ దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ని సేల్ చేస్తే మీకు వచ్చిన 2000 సార్. సార్ ఇప్పుడు -1000 వచ్చింది సార్ నెట్, అంటే నాకు వచ్చిన ఇన్కమ్ నేను పెట్టిన ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ వచ్చింది సార్. ఈ 1000 నేను ఏం చేయాలి సార్, పిఎన్ఎల్కి క్రెడిట్ చేయాలా, లేదు కాస్ట్ ఆఫ్ అసెట్ నుంచి డిలీట్ చేయాలా, కాస్ట్ ఆఫ్. సార్ వాట్ ద ఇండేస్ క్లారిఫైస్ అంటే, సార్ ఇన్ కేస్ మీకు ఇన్కమ్, టెస్టింగ్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్పెన్సెస్ ఉంటే అది ఏదైతే ఇన్కమ్ ఉందో అది ఎసెట్ కాస్ట్ నుంచి రెడ్యూస్ చేయండి, ఎసెట్ కాస్ట్ నుంచి రెడ్యూస్ చేయండి. సింపుల్ సార్, ఎసెట్ కాస్ట్ నుంచి రెడ్యూస్ చేయండి, వెరీ సింపుల్, ఎసెట్ కాస్ట్ నుంచి రెడ్యూస్ చేయండి, ఓకేనా సార్, వెరీ సింపుల్ సార్. కాస్ట్ ఆఫ్ టెస్టింగ్ ఎక్స్పెన్సెస్, యూ హ్యావ్ టు రైట్ ద 3 క్రైటీరియాస్ రాసుకోవచ్చు మనం దీని గురించి. కాస్ట్ ఆఫ్ టెస్టింగ్ ఎక్స్పెన్సెస్ సార్ బేసిక్ ఏంటి సార్, నో ఇన్కమ్ సార్, అసలు నో ప్రొసీడ్స్ ఇన్కమ్, అసలు ఇన్కమే లేదు. దాని నుంచి ఏం చేస్తాం సార్, డైరెక్ట్ ఎక్స్పెండిచర్ని యాడ్ చేశారు. సో దెర్ ఈజ్ ఏ ఇన్కమ్ ఉంది సార్, ఇన్కమ్ ఉంది, ఓకేనా, దెర్ ఈజ్ ఏ ఇన్కమ్ ఉంటే మీ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దెన్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎక్స్పెండిచర్ 1000, మీ ఇన్కమ్ వచ్చింది 250. ఏం చేయాలి సార్, నెట్ ఆఫ్ 750 తీసుకెళ్ళి యాడ్ చేసేయండి కాస్ట్. లేదు సార్, సిచ్యువేషన్ 2 ఏమైందంటే మీ ఎక్స్పెండిచర్ లెస్ దాన్ ఇన్కమ్. అంటే ఏం లేదు సార్, మీ ఎక్స్పెండిచర్ 1000, మీ ఇన్కమ్ 2000. అప్పుడు ఎంత సార్, ఈ -1000 ఉంది కదా, దీన్ని యాజ్ టీజ్గా అసెట్ నుంచి రిడ్యూస్ చేసేయండి. టోటల్ అసెట్ కాస్ట్ ఉంటుంది కదా సార్, అసెట్ కాస్ట్ నుంచి రిడ్యూస్ చేసేయండి. దిస్ ఈజ్ అన్ అమెండ్మెంట్ సార్ ఫర్ దిస్ అటెంప్ట్, డోంట్ ఫర్గెట్. Is an amendment in FR. Okay, CFR. సార్ కొన్ని ఎక్స్పెండిచర్ మాత్రం అసలు ఎప్పటికీ ఇంక్లూడ్ చేయకూడదు సార్ కాస్ట్లో. ఏంటంటే సార్ ఫస్ట్ ఎక్స్పెండిచర్ సార్ డస్ నాట్ ఇంక్లూడ్ యువర్ ఇనార్గనైజేషన్ ఎక్స్పెండిచర్ సార్. మీ ఇనార్గనైజేషన్ ఎక్స్పెండిచర్ అంటే మనం ఆ ఎసెట్ని పెట్టాక ఇనార్గనైజ్ చేయడానికి ఎక్స్పెండిచర్ కానీ సార్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆల్వేస్ అడ్వర్టైజ్మెంట్, ఏ ఎసెట్ అయినా తీసుకుని సార్, టాంజిబుల్ ఇంటాంజిబుల్ ఇన్వెంటరీ, ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడ్ అవుతారు, ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్. నెక్స్ట్ ప్రమోషనల్ కాస్ట్ సార్, ఎందుకంటే ఏదైనా ఒక అమౌంట్ని ఎసెట్కి యాడ్ చేయాలంటే దానివల్ల ఏమన్నా సార్, నా ఎకనామిక్ వాల్యూ బెనిఫిట్ పెరగాలి సార్ ఎసెట్ది. కానీ అడ్వర్టైజ్మెంట్ వల్ల పెరిగిద్దా అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పెరిగింది. బట్ ఓన్లీ అదొకటే దాని రీజన్ కాదు కదా సార్. సమ్ టైమ్స్ నా ప్రొడక్ట్ బాగాలేకపోతే అడ్వర్టైజ్మెంట్ కూడా పెరగదు కదా, ప్రమోషన్స్.
ట్రైనింగ్ కాస్ట్, నేను ఎంప్లాయీకి ట్రైనింగ్ ఇస్తున్నాను, ఎంప్లాయీకి ట్రైనింగ్ కాస్ట్ ఇస్తున్నాను, ఎంప్లాయీ ట్రైనింగ్ కాస్ట్ ఎలా అర్థం చేసుకోవాలి, ఆ మిషనరీ ఎలా నడపాలి, అది ఈజ్ డే టు డే ఎక్స్పెండిచర్ సార్. ఇట్ ఈస్ డే టు డే ఎక్స్పెండిచర్. వై నాట్ యాడ్? అది యాడ్ చేయకూడదు సార్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ సార్ యాడ్ చేయకూడదు సార్. నెక్స్ట్ జనరల్ ఓవర్ హెడ్ సార్ యాడ్ చేయకూడదు సార్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సార్, ఇనిషియల్ ఆపరేటింగ్ లాసెస్ కూడా యాడ్ చేయకూడదు సార్. ఇనిషియల్ ఆపరేటింగ్ అంటే సార్ మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం కదా సార్, ఇనిషియల్ ఆపరేటింగ్ లాసెస్ చేసేస్తాం కదా, దాన్ని కూడా యాడ్ చేయకూడదు సార్. ఓకేనా సార్? కాస్ట్ ఆఫ్ రియలొకేషన్ ఆఫ్ ఎంటిటీ ఆపరేషన్ సార్. వెరీ సింపుల్ సార్, మనం ఒక ఫిక్స్ అసెట్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకో చేంజ్ చేస్తాం, ఆ రియలొకేషన్ ఎక్స్పెండిచర్ అవుతుంది సార్, అది యాడ్ చేయకూడదు సార్. ఇంకొకటి, ద ఇన్కమ్ ఆఫ్ అండర్ కన్స్ట్రక్షన్ యూజింగ్ పార్ట్. సార్ నాకేముందంటే వెరీ సింపుల్ సార్, నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాను, కింద ఫ్లాట్ ల్యాండ్ ఖాళీగా ఉంది. దాన్ని ఏం చేశానంటే సార్, నేను దాన్ని ఏం చేశానంటే అప్పుడు నా కార్ పార్కింగ్కి ఇచ్చాను కదా సార్, కార్ పార్కింగ్ ఇచ్చినప్పుడు ఇలా వదిలేండి సార్, మీకు ట్రై టు వ్యూనే. అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది సార్, అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది. ఓకేనా? దిస్ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్. ఓకేనా? అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది నా దగ్గర. ఏముంది సార్? అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది. సో నేను దీంట్లో ఏం చేశానంటే, అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నాకు ఒక కార్ పార్కింగ్ స్లాట్ ఖాళీగా ఉంది సార్, ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు. ఆ పార్కింగ్ స్లాట్ వల్ల నాకు ఏమవుతుందండి, నెలకు 10,000 వస్తుంది. బట్ నేను వెళ్ళి కలెక్ట్ చేసుకోలేము కదా సార్ పార్కింగ్ని. అయితే నేను చేసిన ఒక పార్కింగ్ పర్సన్ పెట్టుకున్నాను, ఒక ఎంప్లాయ్, దానివల్ల 2,000 ఎక్స్పెండిచర్ అవుతుంది సార్. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇన్కమ్ ఏమైనా అసెట్ నుంచి రిడ్యూస్ చేయాలా, ఈ ఎక్స్పెండిచర్ ఏముంటుంది సార్? ఏం లేదు సార్, ఏదైతే ఇన్కమ్ వచ్చిందో ఆ అండర్ కన్స్ట్రక్షన్ వల్ల, ఇన్సిడెంటల్ యాక్టివిటీస్ వల్ల ఇన్కమ్ వచ్చిందో సార్, చార్జ్ టు ద పిఎన్ఎల్ అకౌంట్, చార్జ్ టు ద పిఆర్ఎల్. ఓకేనా సార్? ఏదైతే ఎక్స్పెండిచర్ వచ్చిందో 2,000, ఏదైతే ఎక్స్పెండిచర్ వచ్చిందో 2,000, అది కూడా చార్జ్ టు ద పిఆర్ఎల్. ఎస్ఎట్గా అసలు ఏం సంబంధం లేదు, చార్జ్ టు ద పిఆర్ఎల్. ఓకే సార్? ఏదైనా క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాను సార్, క్యాష్ డిస్కౌంట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ టు ద పిఆర్ఎల్ సార్. క్యాష్ డిస్కౌంట్ సార్, క్యాష్ డిస్కౌంట్ ఇఫ్ ఎనీ క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాను సార్. అంటే క్రెడిటార్కి నేను ఏం చెప్పానంటే, ఇంత కాదు ఇంత పే చేయమని చెప్పాను సార్, ఆల్వేస్ ట్రాన్స్ఫర్ టు ద పిఆర్ఎల్ సార్. ఓకేనా సార్? కాస్ట్ ఆఫ్ డీకమిషనింగ్ లయబిలిటీ సార్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ డీకమిషనింగ్ లయబిలిటీ? ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ విత్ దెన్. ఎందుకంటే సార్ 2 కాన్సెప్ట్ బుక్ పెట్టాను. మై ఇంటెన్షన్ టు ట్రై టు ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్. యూ హ్యావ్ టు ట్రై టు రీకలెక్ట్ సార్. కాస్ట్ ఆఫ్ డీకమిషనింగ్, అసలు కాస్ట్ ఆఫ్ డీకమిషనింగ్ అంటే సార్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ డీకమిషనింగ్ అంటే సార్, నేను ఒక ఎసెట్ని ఈరోజు ఒకసారి ఇన్స్టాల్ చేశాను సార్, ఒక సైట్కి వెళ్ళి ఎసెట్ని ఇన్స్టాల్ చేశాను. ఒక 10 years తర్వాత 50 years తర్వాత ఆ ఎసెట్ని డిమాలిష్ చేయాలి కదా సార్. అంటే నేను నాకు ఒక ప్రాపర్టీ ఒక లీజ్ ఇచ్చారు సార్. ఏంటంటే నాకు ఒక ప్రాపర్టీ ఒక లీజ్ ఇచ్చారు. ఓకేనా సార్? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఎసెట్ ఉంది, దట్ ఈస్ టవర్ అనుకోండి. చూడండి సార్, టవర్ సార్. ఈ టవర్ నేను ఏం చేస్తాను సార్, ఎక్కడో ఒకరికి వెళ్ళి ఎవరో ఒకరి ఇంటి దగ్గర పెట్టాలి, ఎక్కడో ఒక ప్లేస్ ఆఫ్లో పెట్టాలి, ఆ ఏరియాలో టవర్లో, రిలయన్స్ టవర్లో పెట్టాలి సార్. ఇలా టవర్ సార్. టవర్ ఈజ్ ఆల్సో ప్లాంట్ అండ్ సార్, పీజీ. ఓకే, ఇలా టవర్ పెడతాను సార్. ఓకేనా సార్? తర్వాతకి నాట్ ఓన్లీ టవర్ సార్, ఏదైనా ఒక నా టవర్ కాకుండా ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకో, ఒక ఎసెట్ని రీకండి. సో ఒక 10 years తర్వాతకో 15 years తర్వాతకో నాకు ఎసెట్ లైఫ్ అయిపోతుంది. అప్పుడు నేను ఏం చేయాలి సార్? ఎసెట్ని మొత్తం డిమాలిష్ చేయాలి. ఓకేనా? 15 years అవుతుంది. నాకేమవుతుంది? కాస్ట్ అవుతుంది సార్. ఆ కాస్ట్ కూడా ఎసెట్ కోసమే కదా సార్ అయింది సార్. ఆ కాస్ట్ కూడా నేను యాడ్ చేయాలి కదా సార్. నా కాస్ట్ సార్ ఎంతగా యాడ్ చేయాలి సార్? నేనుందేమో ఫస్ట్ ఇయర్లో, ఆ ఎక్స్పెండిచర్ ఏదేమో 15 years తర్వాతకి. ఓకేనా? వెరీ సింపుల్ సార్. ఏదైతే 15 years తర్వాత నీ డీకమిషనింగ్ అవుతుందో, నీ కాస్ట్, నీ అసెట్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి కానీ వాళ్ళకి ఇచ్చే గ్యారెంటీ మనకు అవుతుంది. ఆ 15 years ఈ రోజు ప్రెసెంట్ వాల్యూస్ తెచ్చుకో. ఎవ్రీవన్ నో ద ప్రెసెంట్ వాల్యూస్ తెచ్చుకో. ఎస్ఎఫ్ఎం తెలిసి మనం ప్రెసెంట్ వాల్యూస్ తెచ్చుకొని ఏం చేయాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ సార్, నాకు ఆ కాస్ట్ 10,000 అవుతుంది ఈ రోజు, 0.91 10 years ముందు. ఓకేనా సార్? అంతే ఎంత అవుతుంది సార్? 9090 అవుతుంది. ఈ 9090 ఏం చేయాలి సార్ అంటే, అసెట్కి యాడ్ చేయాలి. అదే సార్ డీకమిషనింగ్ సార్. ఎలా సార్? ఎంట్రీ ఏంటి సార్? వాట్ ఈస్ ద ఎంట్రీ? వెరీ సింపుల్ సార్. ఎందుకంటే నీకు ఎక్స్పెండిచర్ కదా సార్, నువ్వు ప్రతిసారి నువ్వు ఆ ప్రొవిజన్ పెట్టాల్సింది. ఎలా అంటే సార్, ఎసెట్ అకౌంట్ డేటా, ఎసెట్ అకౌంట్ డేటా 9090 ఎసెట్కి యాడ్ చేసి నెక్స్ట్ మళ్ళీ ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ అని ఒక లైబిలిటీ పెట్టుకో.
ఓకేనా సార్. ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ అని ఒక లైబిలిటీ పెట్టుకోవచ్చు సార్. దట్స్ వెరీ సింపుల్ సార్. ఎస్ఎస్ అకౌంట్ డేటా ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ అని ఒక లైబిలిటీ పెట్టుకోవచ్చు సార్. ఇట్స్ వెరీ సింపుల్ టు యూస్. ఓకే ఓకేనా గైస్. ఓకే డన్. For example, sir, A Limited is a purchase issue of 50,000, sir. Its useful life is 3 years and depreciation is SLM basis. And decommission cost is 10,000 after 3 years. And discounting factor is 10%, sir. 10% discounting factor. And then sir 10 rupees, 10% kante 0.751, 10%. Okay na. నేను ఏం చేశాను సార్ అంటే జస్ట్ ఇప్పుడు నేను ఏం చేయాలి, నా క్వశ్చన్ ఏంటి అంటే వెరీ సింపుల్ సార్. ఇంకా సాల్వ్ చేద్దాం సార్ మనం. సార్ నా అసెట్ కాస్ట్ ఎంత సార్? 50,000. మై అసెట్ కాస్ట్ ఇస్ 6 ప్లస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ డీకమిషన్ కూడా యాడ్ చేయాలి కదా సార్. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ డీకమిషనింగ్ యాడ్ చేయాలి కదా, అదే కదా నేను చెప్పింది, యాడ్ చేయాలి. ఎట్లా యాడ్ చేయాలి సార్? 10,000 ఇంటూ 0.751 ఎంత సార్ నాకు వచ్చేది? 7050 సార్. దిస్ ఈజ్ యువర్ వాల్యూ ఆఫ్ 7050. సో ఇప్పుడు ఎంట్రీ ఎలా రాస్తారు సార్ అంటే మీరు అసెట్ అకౌంట్ డేటా ఎంత సార్ అసెట్ వాల్యూ? 7050. బట్ టు బ్యాంక్ మీరు ఎంత పే చేశారు సార్ అతనికి? 50 కదా సార్ మీరు పే చేసింది. సార్ నెక్స్ట్ ఏంటి సార్? లైబిలిటీ కదా సార్, ఇది ఎప్పుడో ఫ్యూచర్ 3 years తర్వాత కదా మీకు ఇంకా అయ్యేది. ప్రొవిజన్ పెడుతున్నారు మీరు, ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ లైబిలిటీ అంటే సార్ 7050 ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ లైబిలిటీ 7050. ఓకేనా? ఓకే సార్, ఇది ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్ ఎండ్కి సార్, ఇది బిగినింగ్ అండ్ ఎండ్కి సార్. ఎండ్కి ఏంటంటే ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు ప్రొవిజన్ ఫర్ మళ్ళీ డీకమిషనింగ్. ఎంత సార్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు సార్, వెరీ సింపుల్ సార్. ఆ 7050కి ఇంటూ 10% యాక్చువల్లీ అంటే సార్ 705. ఓకేనా? 705. నెక్స్ట్ సార్ అదే ఫస్ట్ ఇయర్ ఎండ్కి ఇంకోటి ఏం చేస్తాం సార్ అంటే మనం డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్. ఎంత సార్? మీరు క్యాలిక్యులేట్ 10%. ఇది కూడా డిప్రిషియేషన్ 10% అండి. 15705 ఏదో సంథింగ్ అలా వేసేసేయండి ఇలా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎలా పాస్ చేస్తాం సార్ అంటే సార్ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ పాస్ చేయాలి కదా సార్. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డేటా సార్ ఎంత సార్ అంటే సార్ ఆల్రెడీ మనకి ఎంత సార్ 7050 ప్లస్ 705 క్యాల్సీ నీడెడ్ 705 ఇంటూ 10% ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ అకౌంట్. ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ అకౌంట్. ఓకేనా? 775 సార్. నెక్స్ట్ థర్డ్ ఇయర్ please decide your subject in account. ఇలా సార్ ఎవ్రీ ఇయర్ మీరు చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. సార్ అలా సార్ ద వే టు యూఆర్ క్యాలిక్యులేటింగ్ యువర్ జనరల్ ఎంట్రీ, దట్ ఈస్ ద వే టు క్యాలిక్యులేట్. ఓకేనా సార్? సో వాట్ ఈస్ ద డిఫర్ కన్సిడరేషన్ సార్? డిఫర్ కన్సిడరేషన్ అంటే ఏం లేదు సార్. డిఫర్ కన్సిడరేషన్ ఐ గో విత్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది డిఫర్ కన్సిడరేషన్. డిఫర్ సెటిల్మెంట్ టర్మ్స్ అంటే సో వాట్ ఈస్ ద డిఫర్ సెటిల్మెంట్ టర్మ్స్ అంటే ఏం లేదు సార్. మనం ఎప్పుడైనా బైక్ కొన్నామా సార్, ఎప్పుడైనా కారు బైక్ కొన్నప్పుడు ఏముంటాయి సార్? 2 టర్మ్స్ ఉంటాయి. ఒకటి నెట్ క్యాష్ సెటిల్మెంట్, ఒకటి ఏం చేస్తాం ఈఎంఐ బేసిస్తాం, అంతే కదా సార్. ఏం చేస్తాం సార్
ఇప్పుడైనా ఒక కార్ కానీ ఒక బైక్ కానీ కొన్నప్పుడు ఏం జరుగుతుంది సార్ మనకి, ఇట్ ఈజ్ ఎ కార్, ఏదైనా ఒక అసెట్ కొన్నప్పుడు రెండు ఉంటుంది సార్. ఒకటి క్యాష్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది, లేదు సార్ ఇన్స్టాల్మెంట్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది. ఇన్స్టాల్మెంట్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది, ఇదే కదా సార్. ఒక పీపీని ఒకేసారి క్యాష్ పే చేస్తే ఒక ప్రైజ్ ఉంటుంది సార్, ఇన్స్టాల్మెంట్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది సార్. ఎందుకు సార్ ఇన్స్టాల్మెంట్, సార్ ఇన్స్టాల్మెంట్ ప్రైస్ ఆల్వేస్ హయ్యర్ దాన్ ద క్యాష్ ప్రైస్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు చెప్తారు సార్, క్యాష్ పే చేస్తే మీరు 10 lakhs పే చేస్తే సరిపోతుంది, ఇన్స్టాల్మెంట్ పే చేస్తే ఎంత పే చేస్తారు, 12 lakhs పే చేయాలి. సో సార్ సార్ ఇప్పుడు మనం అసెట్ని ఎంతకు రికగ్నైజ్ చేయాలి, మై క్వశ్చన్ ఏంటంటే అసెట్ని ఎంతకు రికగ్నైజ్ చేయాలి, అసెట్ని ఎంతకు రికగ్నైజ్ చేయాలి, ఎయిదర్ 12 lakhs ఎయిదర్ 10 lakhs, అసెట్ని ఎంతకు రికగ్నైజ్ చేయాలి. మై క్వశ్చన్ ఈజ్ ఎయిదర్ 12 lakhs ఆర్ 10 lakhs ఎంతకు రికగ్నైజ్ చేయాలి, డిఫర్ సెటిల్ కన్సిడరేషన్లో నా అసెట్ని ఎంతకు రికగ్నైజ్ చేయాలి. Sir, as per India 16, say that always recognized that my question is sir, as per India 16 always recognize that cash price only sir. అంటే ఏం సార్ 10 లక్షలు, మరి ఏం సార్ 2 lakhs ఏం కాదు సార్, పిచ్చి లేచినా సార్ మీకు, నేను 12 లక్షలు పే చేస్తే మీరు 10 లక్షలు కట్టమంటున్నాను, 10 లక్షలు 2 lakhs ఏం చేయాలి సార్. ఏ బాబు నీకు 12 లక్షలు కట్టావు, నువ్వు 10 లక్షలు కట్టావు, దాన్ని 2 lakhs ఎక్స్ట్రా వచ్చింది కదా, దాన్ని ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ చేసుకో, అది నీ ఫినాన్స్ ఛార్జ్ కదా, నీ ఫినాన్స్ ఛార్జ్ని తీసుకొచ్చి నువ్వు ఎక్కడికి ఎందుకు ఛార్జ్ చేస్తావు. దట్ ఈస్ అ డిఫర్ సెటిల్మెంట్, ఓకేనా. That is a deferred settlement. I can do it one example here. That is a deferred settlement concept. Okay. Students, I can take down example. Students, extra amount paid above the normal price is recognized and credited to the penal account. For this example purpose only I use this book, sir. Otherwise I go for the concept book only. Sir, A Limited purchased the machine, sir. For its whole payment will be made in the 3 equal installments. 3 equal installments. Yes, sir. సార్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే సార్ 5,000 సార్ స్టార్టింగ్ సార్, ఫస్ట్ ఇయర్ ఎండ్ అండ్ డిస్కౌంటింగ్ రేట్ ఉంది సార్ 10,000. ఓకేనా, వెరీ సింపుల్ సార్. సార్ ఇనిషియల్ డేస్లో నేను ఎంతకు రికగ్నైజ్ చేయాలి అసెట్ని, నేను ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి సార్ అసెట్ని. సార్ నేను మొత్తం పే చేసేది ఎంత సార్ 15,000 అంతే కదా, 5,000 నేను మొత్తం పే చేసేది ఎంత సార్ అంటే మై 15,000 సార్, మై కాస్ట్ ఈజ్ 15,000. ఓకేనా, మై కాస్ట్ ఈజ్ 15,000 సార్. బట్ నేను ఇనిషియల్గా ఎంత రికగ్నైజ్ చేయాలి సార్, ఎందుకు సార్ మీరు డిస్కౌంటింగ్ చేస్తున్నారు సార్, నేనంటే నేను చెప్తాను సార్ 12 lakhsని 10 lakhs ఇస్తున్నట్టు నా 2 lakhs నీకు ఇంట్రెస్ట్ అని. బట్ క్వశ్చన్లో చెప్పరు కదా సార్, క్వశ్చన్లో ఏమని చెప్తాడు, నీకు 3 equal ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నా నువ్వు పే చేసే, 3 equal ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నా పే చేసే. సార్ ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నట్టు ఇస్ ఆబ్వియస్లీ ఫినాన్సింగ్ కాంపోనెంట్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నట్టు. సో నువ్వు ఏం చేయాలి సార్, ఆ ఫినాన్సింగ్ కాంపోనెంట్ని దాని నుంచి ఎలిమినేట్ చేయాలి, ఎలిమినేట్ చేసి దాని ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్కి అకౌంట్ చేసుకోవాలి, రిమైనింగ్ అసెట్ అకౌంట్కి అకౌంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను ఇక్కడ ఏం చేశాను సార్ 5,000 పే చేశాను, 5,000 ఒక ఇయర్, 5,000 సార్ నేను 15,000 పే చేశా, కానీ నాకు ఇందులో కావాల్సింది ఏం సార్, ఓన్లీ క్యాష్ ప్రైజే కావాలి, ఇంట్రెస్ట్ కాంపోనెంట్ నాకు వద్దు సార్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు రికగ్నైజ్ ద ఇంట్రెస్ట్ కాంపోనెంట్ యాజ్ అసెట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు రికగ్నైజ్ ద ఇంట్రెస్ట్. ఓకేనా, నాకు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ నాకు వద్దు సార్. ఓకేనా, మై క్వశ్చన్ ఇస్ సార్ మరి ఎలా సార్, ఏం చేయమంటారు సార్, నాకు తెలియదు కదా. యు నో ద టైం వాల్యూ ఆఫ్ మనీ, యూ వెరీ వెల్ నో ద టైం వాల్యూ ఆఫ్ మనీ. సార్ నువ్వు 15,000 పే చేయడానికి 3 years టైం పడుతుంది, దాన్ని ఈ రోజుకి పే చేస్తే నువ్వు ఎంత పే చేస్తావు, నీకు ఇచ్చేసాడు సార్, నువ్వు 12,000 వాడు ఇచ్చేసాడు అనుకో, 12,000 రికగ్నైజ్ క్యాష్, నీకు చెప్పలేదు సార్, నువ్వు ఏం చేస్తావు, టైం వాల్యూ ఆఫ్ మనీ. దానికి ఏం కావాలి సార్, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కావాలి. వాట్ ఈస్ ద డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్, అయ్యా 10% సార్, వాట్ ఈస్ దట్ 10, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ 10%. ఓకేనా, $0.99 0.86. ఓకేనా సార్, ఇట్స్ వెరీ సింపుల్ సార్, 0.99 0.86 0.761. ఓకే, 0.99 0.86 0.761 0.761. 5,000 into 0.99 45 4130 751 ఎంత సార్ మనకి 3755 అయింది సార్, 3755. ఓకేనా సార్, 4545 ప్లస్ 4130 ప్లస్ 3755. సార్ మీరు రికగ్నైజ్ చేయాల్సింది ఎంత సార్, 12,430 సార్. సార్ ఇప్పుడు ఎంట్రీ రాద్దాం సార్, రైట్ ఎంట్రీ సార్, వెరీ సింపుల్ సార్.
ఎసెట్ అకౌంట్ డెటార్ ఎంత సార్ 12,430. ఓకే. టు బ్యాంక్ ఆల్రెడీ పే చేసావు కదా సార్ నువ్వు ఇయరింగ్ బ్యాంక్ ఏం లేదు. టు క్రెడిటార్ అకౌంట్ సార్ 12,430 సార్ ఇంత రికగ్నైజ్ చేస్తుంది. డెసెట్ ఈస్ రికగ్నైజ్ 12,430. ఓకేనా సార్ ఓకేనా సార్ 12,430 రికగ్నైజ్ చేస్తారు. మరి ఏంటి సార్ మిగతా అమౌంట్ ఏంటంటే సార్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ సార్, అది కూడా ఎలా రికగ్నైజ్ చేయాలి సార్? వెరీ సింపుల్ సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ వాట్ ఈస్ యువర్ ఓపెనింగ్ బ్యాలెన్స్? 12,430. ఎవ్రీ మంత్ ఏం చేయాలి సార్? ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. 12,430 ఇంటూ 10%. 12,430 కానీ రీపేమెంట్ అంటుంటుంది సార్ 5,000 ఉంటుంది కదా. 12,430 ప్లస్ 12,430 మైనస్ 5,000 8676 ఇంటూ 10%. 8676 మళ్ళీ 8676 ప్లస్ 8676 ప్లస్ 87.3 మైనస్ 5,000. నెక్స్ట్ సార్ 0 తీసుకోండి. 4540 మైనస్ 460. This is your interest. This is interest component. Every year we recognize interest component. Recognize it. That is very simple. In my regular class, I clearly explaining the taking the more number of questions in my regular class. Okay, na sir. If you want to more discussion, more clarity, try to join our regular class. You will gain more things about the obvious. That is all about that. Generally, how to write sir? PPE to payable 12,4030 sir. And after that, interest expenses to payable. Okay sir. Payable to bank 5,000. Next, interest expenses to payable. Okay sir. That is ఇదేమైంది సార్ మనకి ఇప్పుడు ఏం సార్ అంటే డీకమిషనింగ్ గురించి మాట్లాడడం, దెన్ డిఫర్ పేమెంట్ గురించి మాట్లాడడం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సార్ ఇప్పుడు ఎక్స్చేంజ్ అయిపోయి డిఫర్ కన్సిడరేషన్ మాట్లాడాం సార్. ఓకేనా సార్? ఇది ఎక్స్చేంజ్ చేసుకున్నాం సార్. ఓకే సెట్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాం సెట్ని. ఓకేనా? ఓకే సార్. దట్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్ సార్. ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్ సార్. సార్ ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్ అంటే ఏం లేదు సార్. యూ కెన్ గో విత్ సార్ ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్ అంటే సార్ ఒక అసెట్ నుంచి ఇంకొక అసెట్ని ఎక్వైర్ చేసుకుంటాం సార్. ఇఫ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్స్ అవే కమర్షియల్ సబ్స్టాన్స్, మన కమర్షియల్ సబ్స్టాన్స్ ఉంది సార్. అప్పుడు ఎలా రికగ్నైజ్ చేసుకోవాలంటే సార్ ఐసీఐ గివెన్ ద 3 priority సార్. ఐసీఐ మ్యాథ్స్ గివెన్ సార్. మీరు ఏదైతే ఒక అసెట్ని ఇస్తున్నారో ఫెయిల్యూర్ అయితే అసెట్ గివెన్ అప్ లేదు సార్. అది మిస్ అయింది, ఆ ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఏదైతే ఒక అసెట్ రిసీవ్ చేసుకుంటున్నారో ఫెయిల్యూర్ అయితే అసెట్ రిసీవ్డ్ లేదు సార్. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ది అసెట్ గివెన్ అప్ ఈ రెండు లేవు సార్. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ గివెన్ సార్. ద ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్. అసలు కమర్షియల్ సబ్స్టాన్స్ ల్యాక్ సార్, దానికి కమర్షియల్ సబ్స్టాన్స్ లేదు అనుకోండి సార్. రికగ్నైజ్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్. సో వాట్ ఈస్ ద కమర్షియల్ సబ్స్టాన్స్ సార్ అంటే ఇట్ అఫెక్టెడ్ ద క్యాష్ సార్. కమర్షియల్ ఇఫ్ అక్వైరింగ్ ద పీపీ ప్రొడ్యూసింగ్ యూనిట్ ఇట్ గివింగ్ ద పీపీ ప్రొడ్యూసింగ్ 8,000. ఇట్ ఇస్ ద ల్యాక్ ఆఫ్ కమర్షియల్. ఓకేనా సార్? ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్ అంటే ఏం లేదు సార్. ఒక వేర్ హౌస్ నుంచి ఇంకో వేర్ హౌస్ తీసుకోవడం, ఒక ఏరోప్లేన్ నుంచి ఇంకొక ఏరోప్లేన్ తీసుకోవడం, అది ల్యాక్ ఆఫ్ కమర్షియల్. కమర్షియల్ సబ్స్టాన్స్ అంటే ఏంటంటే సార్, మీరు ఏదైతే ఒక ఎసెట్ ఇస్తున్నారో ఇంకొక ఎసెట్ రిసీవ్ తీసుకున్నారో ద నేచర్ ఆఫ్ రెవెన్యూ నేచర్ జనరేటింగ్ వేరు సార్. రెండింటికి రెవెన్యూ జనరేటింగ్ నేచర్ వేరు సార్. రెవెన్యూ జనరేటింగ్ నేచర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ సార్. వాట్ ఈస్ యువర్ ట్రైయింగ్ టు సే సార్? టేక్ ఎన్ ఎగ్జాంపుల్ దట్స్ వై సార్. నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది, దీన్ని వేరే వాళ్ళకి ఇచ్చి నేను ఇంకోటి ఏం ఎక్స్చేంజ్ చేసుకుంటానంటే ఫ్లైట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాను.
ఫ్లైట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాను. ఓకేనా సార్? దీన్ని ఏముంటుంది సార్, ఐ హ్యావ్ ఎ కమర్షియల్ సబ్స్టాన్స్ ఉన్నట్టు అంటాను. ఇట్ ఈస్ ఎ కమర్షియల్ సబ్స్టాన్స్. హ్యావ్ ఎ కమర్షియల్ సబ్స్టాన్స్ సార్. నాకేమున్నట్టు సార్, ఐ హ్యావ్ ఎ కమర్షియల్ సబ్స్టాన్స్ ఉన్నట్టు నేను చెప్తున్నాను. దట్ ఇస్ ఐ హ్యావ్ ఎ కమర్షియల్ సబ్స్టాన్స్. అంటే ఏం లేదు సార్, నేను ఏదైతే ఒక అసెట్ ఇస్తున్నానో దాని క్యాష్ ఫ్లో వచ్చు, దీని క్యాష్ ఫ్లో డిఫరెన్స్ కదా సార్. నాకు ల్యాండ్ అయితే నాకు ఏమొస్తుంది, రెంట్ వస్తుంది. మా అంటే రియల్ ఎస్టేట్లో చేస్తే ఇన్వెంటరీ చేస్తే ఇంకో ప్రాపర్టీ వస్తుంది, సమ్ అదర్ వెళ్తుంది. కానీ ఫ్లైట్ ఏమొస్తుంది, టికెట్ కాస్ట్ వస్తుంది. కంప్లీట్ రెండించి వస్తే క్యాష్ ఫ్లో ఎఫెక్ట్స్ వేరు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ అలాగా సార్, నా దగ్గర ఒక మిషనరీ ఉంది, ఇంకో మిషనరీ తీసుకుంటాను. ఇది ల్యాక్ ఆఫ్ కమర్షియల్, ఇది ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సిస్టమ్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు కమర్షియల్ సబ్స్టాన్స్ ఉంది, ఎలా రికగ్నైజ్ చేయాలి? ఇప్పుడు నేను ఏం చేస్తాను సార్ అంటే, ఏ అనే పర్సన్ ఒక ఎసెట్ ఇస్తున్నాడు, ఎసెట్ 1 ఇస్తున్నాడు బి. బి అనే పర్సన్ ఏం చేస్తున్నాడు, తన దగ్గర ఉన్న ఎసెట్ 2 ఇస్తున్నాడు. ఓకేనా సార్? సార్ దీని ఫేర్ వాల్యూ ఎంత? ఇచ్చే ఎసెట్ ఫేర్ వాల్యూ అంటే 4000. ఓకే సార్. తీసుకునే ఎసెట్ ఫేర్ వాల్యూ ఎంత అంటే 3500. సార్ దీని క్యారింగ్ అమౌంట్ ఎంత? 2500. సార్ దీని క్యారింగ్ అమౌంట్ ఎంత? 2000. ఓకే సార్. హౌ టు రికగ్నైజ్ ద బుక్? సార్ నా సింపుల్ క్వశ్చన్ సార్, ఎసెట్ ఏ బుక్స్లో ఎలా రికగ్నైజ్ చేయాలి? ఏ బుక్లో ఎలా రికగ్నైజ్ చేయాలి సార్? ఏ బుక్లో ఎలా రికగ్నైజ్ చేయాలి సార్? దే గివెన్ దట్ సార్, యూ హ్యావ్ ఎ కమర్షియల్ సబ్స్టాన్స్ ఉందనుకోండి, ఫస్ట్ నువ్వు ఏదైతే అసెట్ ఇస్తున్నావో గివెన్ అసెట్, దాని ఫేర్ వాల్యూతో రికగ్నైజ్ చేయించారు అసెట్. వెరీ సింపుల్ సార్. ఏదైతే అసెట్ ఇస్తున్నావో దానికి గివెన్, దాని ఫేర్ వాల్యూ. వెరీ సింపుల్ సార్. అసెట్ అకౌంట్ డేటా 4000. 2 ఏ అసెట్ వెళ్ళిపోతుంది సార్? అసెట్ 1 వెళ్ళిపోతుంది కదా నీ దగ్గర నుంచి. అదంతా సార్ 2500. మిగిలింది ఏంటి సార్? 2PR. దట్ 2PR ఎంత సార్? 1500. రికగ్నైజ్. ఇది తన బుక్లో ఇలా రికగ్నైజ్. సార్ బి బుక్లో ఎలా రికగ్నైజ్ సార్? తను ఏదైతే ఒక అసెట్ ఇస్తున్నాడో దాని ఫేర్ వాల్యూ రికగ్నైజ్. ఈవెన్ అసెట్ అకౌంట్ డేటా ఎంత సార్? 3500. ఇంకొక అసెట్ని రికగ్నైజ్ చేయాలి కదా సార్? 2000. సార్ ఇది ఏ అసెట్ గురించి రికగ్నైజ్ సార్? ఇన్కమింగ్ అసెట్ని రికగ్నైజ్ చేస్తుంది సార్ ఈ అసెట్. 2PRL 1500. ఓకేనా సార్? అది లేదు సార్. నెక్స్ట్ దేంతో రికగ్నైజ్ చేయాలి సార్? ఫేర్ వాల్యూ అవుతుంది అసెట్ గివెన్ టేకెన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వాల్యూ అవైలబుల్గా లేదు సార్, దేంతో రికగ్నైజ్ చేస్తారు? 3500తో రికగ్నైజ్ చేయాలి. ఇక్కడ నాకు ఎంత వస్తుంది? 1000 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ వాల్యూ అవైలబుల్గా లేదు సార్, దేంతో రికగ్నైజ్ చేయాలి? 4000. అక్కడ నాకు ఎంత వస్తుంది? 2000. ఓకేనా? ఓకే ఫేర్ వాల్యూ. ఓకే వెరీ సింపుల్ సార్. ఫేర్ వాల్యూ కూడా లేదు సార్, ఏం చేయాలి సార్? క్యారింగ్ అమౌంట్. వెరీ సింపుల్ సార్. అసెట్ అకౌంట్ డేటా ఎంతకి వెళ్తాను సార్? నేను ఇచ్చిన అసెట్ 2500 టు అసెట్ అకౌంట్ సార్ 2500. ఓకే సార్. ఓకేనా సార్? దట్ ఇస్ అ వెరీ సింపుల్ థింగ్. There's a way to remember and recognize everything, sir. I'm very go slow, sir. This standard very go slow. Okay, sir. Next point ఏంటంటే, సార్ ఇన్ కేస్ నో కమర్షియల్ సబ్స్టాన్స్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే క్యాష్ ఇచ్చాను సార్ అసెట్కి. నాకు క్యాష్ కూడా వచ్చింది సార్ అసెట్తో పాటు. ఏం లేదు సార్. ఓకే ఎగ్జాంపుల్ సార్ ఏబి సార్. ఏ ఏం చేశాడంటే సార్ అసెట్ ఏ ఇచ్చాడు 4000 ఫేర్ వాల్యూ 2500. 3000 ఫేర్ వాల్యూ ఇచ్చాడు, దాని వాల్యూ 2000. సార్ అసెట్ ఏ ఈ అసెట్తో పాటు క్యాష్ కూడా రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు ఎంత సార్ అంటే 1000 రిసీవ్ చేసుకున్నారు సార్ క్యాష్. అప్పుడు ఎంట్రీ ఎలా రాయాలి సార్? అసెట్ అకౌంట్ డేటా ఆ ఫేర్ వాల్యూ ఎంత సార్? 4000 ప్లస్ నువ్వు ఎంత రిసీవ్ చేసుకున్నావు సార్? అది కూడా నీ అసెటే కదా సార్. మొత్తం ఎంత సార్? 5000. సార్ నువ్వు డీరికగ్నైజ్ చేయాల్సిన ఏ అసెట్ సార్? నువ్వు వెళ్ళిపోయే అసెట్ని 2 అసెట్ అకౌంట్ ఎంత సార్? 2500. సార్ ఎంత సార్ ఇప్పుడు? 2PRL. ఓకే 2PRL ఎంత సార్? 2500. సార్ ఇక బీ బుక్లో ఎలా రికగ్నైజ్ చేయాలి సార్? తన క్యాష్ పే చేశాడు సార్. తిని క్యాష్ ఇచ్చాడు, తను క్యాష్ పే చేసి అంతే సార్. తన అసెట్ అకౌంట్ డేటా ఎంత సార్? తన క్యాష్ అసెట్ అకౌంట్ 3500. సార్ 2 అసెట్ నువ్వు డీరికగ్నైజ్ చేసే అసెట్ ఎంత సార్? 2000. దీంతో పాటు నువ్వు ఇంకేం పే చేస్తారు?
క్యాష్ కూడా పే చేసావు కదా సార్, ఎంతంటే 1000 రూపీస్. సో నువ్వేం చేయాలి సార్, లాస్ట్కి నేను మిగిలిన పిఆర్ఎల్ ఎంత సార్ అంటే 500. వెరీ సింపుల్ సార్. ఇఫ్ యూ రిసీవ్డ్ ఎనీ క్యాష్, just add it to the fair value that's given up. If you paid any cash, just reduce it from the your fair value or write an entry like this to cash. Okay guys, sir, that is the exchange of assets. Sir, అసలు lack of commercial substance, sir, lack of commercial substance ఏంటి సార్ అంటే asset given up, carrying amount of asset given up. Okay na sir. Sir, how to recognize subsequent measurements? I am at the subsequent measurement, sir. Sir, subsequent measurement అంటే ఏంటి సార్, కాస్ట్ మోడల్లో పెడితే ఏంటి సార్, కాస్ట్ ప్లస్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, అక్యుములేటెడ్ ఇంపైర్మెంట్ లాస్. సార్ మనం కాస్ట్ మోడల్ ఫాలో అవుతుంటే మనకి ఏంటి సార్, కాస్ట్ మైనస్ లెస్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ లెస్ అక్యుములేటెడ్ ఇంపైర్మెంట్ లాస్. ఓకేనా సార్. సార్ వాట్ ఈస్ ద రీవాల్యుయేషన్ మోడల్ సార్? రీవాల్యుయేషన్ మోడల్ అంటే ఏంటి సార్ అంటే, సార్ ఫస్ట్ ఏం చేస్తాం, ఎవ్రీ సబ్సిక్వెంట్ మనం ఏం చేస్తాం సార్, ఎవ్రీ టైం మనం ఏం చేస్తాం సార్, రీవాల్యూ చేస్తూ ఉంటాం. ఎవ్రీ టైం మనం రీవాల్యూ చేస్తూ ఉంటాం. ఆ రీవాల్యూషన్ మనం ఎలా రికగ్నైజ్ చేయాలి? ఓకేనా సార్. రివాల్యూషన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రివాల్యుయేషన్ ఎప్పుడు చేయాలి, ట్రీట్మెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఏంటి, రివాల్యుయేషన్ అప్లైస్ టు ది ఎంటైర్ క్లాస్ ఆఫ్ అసెట్స్, ట్రీట్మెంట్ ఆఫ్ రివాల్యుయేషన్ గెయిన్ ఇన్ క్లాస్ ఏంటి, ఫ్రీక్వెన్సీ వెరీ సార్. సార్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రోజు చేస్తాం సార్ రివాల్యుయేషన్. సార్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఉంది అనుకోండి సార్, యాన్యువల్లీ చేయాలి. దేర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ చేంజెస్ సార్, 3 to 5 years కోసారి చేస్తారు. సార్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ రివాల్యుయేషన్, ట్రీట్మెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ ద డేట్ ఆఫ్ రివాల్యూ. ఓకేనా సార్. Sir, I approaches the India is given the 2 methods. Sir. 2 methods is in the method 1, method 2. Okay, sir. Method 1, method 2. Sir, what is the method 1? What is the method 2? Sir, revaluation చేసినప్పుడు India is given the 2 methods, sir. Accumulated depreciation ఎలా చేయాలని, treatment of accumulated depreciation. Treatment of accumulated depreciation. Sir, method 1 ఏం చెప్పింది India, method 2 ఏం చెప్పింది? మెథడ్ వన్ ఏం చెప్తుందంటే, సార్ నేను ఇండియా 6 మీకు ఎందుకు టైం తీసుకున్నా, సేమ్ థింగ్స్ ఆర్ అప్లికబుల్ టు యువర్ ఇండియా 38 ఆల్సో. అసలు మైనస్ చేంజ్ ఒక 10-15% తప్ప మిగతా అంతా సేమ్ సార్. మెథడ్ 1 ఏం చెప్తుందంటే సార్, ఎలిమినేషన్ మెథడ్. మెథడ్ 1 సేస్ దట్ ఎలిమినేషన్ మెథడ్. సార్ ఎలిమినేటెడ్ డిప్రిసియేషన్ మెథడ్, ఎలిమినేటెడ్ డిప్రిసియేషన్ మెథడ్, ఎలిమినేటెడ్ డిప్రిసియేషన్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ 2 వచ్చేసరికి నాట్ ఎలిమినేటెడ్ మెథడ్ అంటే రైట్ యాజ్ ఎ కాన్సెప్ట్, నాట్ ఎలిమినేటెడ్. ఏం సార్ ఈ డిప్రిసియేషన్ ఎలిమినేషన్ మెథడ్, ఏదో చెప్పేస్తున్నారు అక్కడ ఉందని. లేదు సార్, టేక్ ద ఎగ్జాంపుల్, డోంట్ వరీ. డిప్రిసియేషన్ ఎలిమినేటెడ్ మెథడ్, డిప్రిసియేషన్ ఎలిమినేటెడ్ మెథడ్. ఓకే. ఓకే సార్, డిప్రిసియేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎలిమినేటెడ్ మెథడ్?
సార్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ వాల్యూ ఆఫ్ ది అసెట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గ్రాస్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఇంకా 5,000. ఓకేనా సార్, 5,000. ఓకే, నెక్స్ట్ దాని మీద అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఈ రోజు వరకు డిప్రిసియేషన్ ఎంతంటే సార్ 2,000. ఓకేనా సార్, 2,000. ఓకేనా, ఇప్పుడు నేను రివాల్యూ చేశాను సార్ అసెట్, ఎంతకి రివాల్యూ చేశాను అంటే రివాల్యూషన్ ఎంత వచ్చిందంటే సార్ 2,000 వచ్చింది సార్ రివాల్యూ. ఓకేనా సార్, సింపుల్ సార్, వెరీ సింపుల్ సార్. ఇప్పుడు నేను ఏం చేయాలి, రివాల్యూషన్ పెరిగింది సార్, రివాల్యూషన్ బై 2,000 పెరిగింది సార్. ఫస్ట్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎంత సార్, నా అసెట్లో ఆల్రెడీ ఉంది. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్ డేటా 2,000 టు అసెట్ అకౌంట్ ఎంత సార్ 2,000 సార్. ఇప్పుడు అసెట్ వాల్యూ ఎంత ఉంటుంది సార్, యాజ్ పర్ సార్ మీ అందరికీ ఎంట్రీస్ వచ్చు కదా. ఐ హోప్ దట్ 2,000 అసెట్ వాల్యూ సార్ 3,000. సో నేను అసెట్ని ఇప్పుడు ఎంతకు పెంచానంటే సార్ ఇంకొక 2,000 ఎక్స్ట్రా పెంచాను సార్. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్, అసెట్ అకౌంట్ డేటా ఎంత పెరిగాయి సార్ నాకు 2,000 టూ రివాల్యూషన్ సార్ 2,000. దట్స్ ఇట్, దట్ ఈస్ ద వే టు ఎలిమినేట్. ఫస్ట్ ఏం చేయాలి సార్ అంటే డిప్రిసియేషన్ ఎలిమినేట్ చేయాలి సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్, 5,000 వెళ్ళింది మళ్ళీ అసెట్, మళ్ళీ 10% డిప్రిసియేషన్ యాజ్ యూజువల్గా. ఓకేనా రివాల్యూషన్ సార్. వాట్ అబౌట్ ద నాట్ అసలు అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అనే విషయాన్ని నేను ఎలిమినేట్ చేయకూడదు. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అనే విషయాన్ని నేను ఎలిమినేట్ చేయకూడదు. ఏం చేయాలి అప్పుడు, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అనే విషయాన్ని నేను ఎలిమినేట్ చేయకూడదు. సో వాట్ కెన్ యూ డూ, సార్ దానికంటే నా దగ్గర ఒక మెథడ్ ఉంది సార్, దాన్ని రీస్టేట్మెంట్ అప్రోచ్ అంటాం సార్. దీని ఎలిమినేషన్ అప్రోచ్ అంటాం సార్. ఇది చెప్పాను కదా రీస్టేట్మెంట్ అప్రోచ్ అంటే సార్. రీస్టేట్మెంట్ అప్రోచ్ అంటే ఏం లేదు సార్, ఫస్ట్ మీకు ఎంతైతే గెయిన్ వచ్చిందో ఫస్ట్ దాన్ని క్యాలిక్యులేట్ చేయండి సార్. వాట్ ఈస్ యువర్ ఫెయిర్ వాల్యూ, మీరు ఎంతైతే ఫెయిర్ వాల్యూ తెచ్చారో. వాట్ ఈస్ నెట్ క్యారింగ్ అమౌంట్, నెట్ క్యారింగ్ అమౌంట్ మీన్స్ సార్ ఆఫ్టర్ ద డిప్రిసియేషన్ ఇంటూ నెట్ క్యారింగ్ అమౌంట్ ఇంటూ 100 సార్. ఓకేనా సార్, ఇంటూ నెట్ క్యారింగ్ అమౌంట్ అంటే 100 సార్. సార్ మీకు ఎంతైతే గెయిన్ వచ్చిందో ఆ పీపీ అకౌంట్ డేటా సార్, ఆ గ్రాస్ అమౌంట్ మీద ఆ గెయిన్ ఇంక్లూడ్ చేయండి సార్. రివాల్యూషన్ గెయిన్ ప్లస్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ పెంచండి సార్ అంత ఎక్స్టెంట్ ప్లస్ రివాల్యూషన్ గెయిన్. సార్ మీకు అర్థం కాలే కదా, ఐ విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ సార్. డోంట్ వరీ. సేమ్ ఎగ్జాంపుల్ సార్ మెథడ్ 2లో తీసుకున్నాను సార్. నా గ్రాస్ క్యారింగ్ అమౌంట్ ఎంత సార్ 5,000. నెట్ క్యారింగ్ ఎంత సార్ అంటే ఆఫ్టర్ డిప్రిసియేషన్ 3,000. ఓకేనా, 3,000 నెట్ క్యారింగ్ అమౌంట్ సార్. నా ఫెయిర్ వాల్యూ ఇప్పుడు ఎంత వచ్చిందంటే సార్ అదొక 5,000 వచ్చింది. ఫెయిర్ వాల్యూ ఆల్సో 5,000. ఓకేనా, ఫెయిర్ వాల్యూ ఆల్సో 5,000 సార్. నా అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎంత సార్ 2,000. ఓకే సార్, ఫస్ట్ నేను ఏం క్యాలిక్యులేట్ చేసి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టెప్ నెంబర్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్ వచ్చింది నాకు. సింపుల్ సార్. సార్ నీ ఫెయిర్ వాల్యూ సార్ 5,000, నెట్ క్యారింగ్ అమౌంట్ సార్ 3,000 సార్, నాట్ గ్రాస్ బై 3,000. %66 సార్. నీకు వచ్చిన గెయిన్ ఎంత సార్ అంటే 66% అంటే ఆల్మోస్ట్ 1/6 సార్, 2/3 సార్. నీకు వచ్చిన గెయిన్ ఎంత సార్ అంటే 2/3. ఇప్పుడు దీనికి ఏం చేయాలి సార్, స్టెప్ నెంబర్ 1లో అసెట్ అకౌంట్ డేటా ఎంత అసెట్ పెరిగింది సార్ అంటే గ్రాస్ క్యారింగ్ అమౌంట్ మీద సార్. గ్రాస్ ఈజ్ 5,000 సార్ ఇంటూ 2/3 సార్, అంటే ఆల్మోస్ట్ 3 పెరిగింది సార్. 2 డిప్రిసియేషన్ అకౌంట్, డిప్రిసియేషన్ మీద కూడా అదే రేట్ అప్లై చేయాలి సార్. ఎంత సార్ డిప్రిసియేషన్ ఎంత సార్ అంటే మనకి 2,000 ఇంటూ 66.67% అప్లై చేయండి. 66.67% అంటే ఎంత సార్ 1333.4. ఓకేనా సార్. 2 ఇంకా మిగిలిపోయింది ఏంటి సార్, మొత్తం 333 వాల్యూ పెరిగితే దాంట్లో 1333 రిడ్యూస్ అయిపోతుంది. 2 రివాల్యుయేషన్ గెయిన్. So this is the way to this దీని ఏమంటారు సార్ రీస్టేట్మెంట్ అప్రోచ్ అంటే సార్. రీస్టేట్మెంట్ అప్రోచ్ అంటే సార్. రీస్టేట్మెంట్ అప్రోచ్ అంటే దిస్ మై రీస్టేట్మెంట్ అప్రోచ్. ఓకేనా గైస్, దిస్ వే టు రీస్టేట్మెంట్ అప్రోచ్. సార్ రివాల్యుయేషన్ అనేది ఎంటైర్ క్లాస్ ఆఫ్ అసెట్స్కి అవుతుంది సార్. వాట్ ఈస్ ద క్లాస్ ఆఫ్ అసెట్స్ సార్ అంటే సార్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి సార్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్, అవన్నీ ఒక క్లాస్ ఆఫ్ అసెట్స్. లేదు సార్ ఫ్యాక్టరీ బిల్డింగ్స్ ఉన్నాయి సార్, అదన్నీ ఒక క్లాస్ ఆఫ్ అసెట్స్. లేదు సార్ ప్లాంట్ అండ్ మిషన్ అదన్నీ ఒక క్లాస్ ఆఫ్ అసెట్స్ సార్. అన్నీ ఒక క్లాస్ సార్.
ఒకసారి మేము రివాల్యూషన్ అప్లై చేయాలి అంటే ఎంటైర్ క్లాస్ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మొత్తానికి అప్లై చేయాలి, అంతేగాని ఒక బిల్డింగ్ అప్లై చేసి ఇంకో బిల్డింగ్ అప్లై చేయకూడదు. లేదు సార్ నేను ఫ్యాక్టరీ బిల్డింగ్స్ అప్లై చేద్దాం అనుకున్నా అడ్మినిస్ట్రేటివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సార్, ఎందుకంటే ఫ్యాక్టరీ బిల్డింగ్ అయితే సపరేట్ క్లాస్, ఆఫీస్ బిల్డింగ్ అయితే సపరేట్ క్లాస్. మీరు ఫ్యాక్టరీ బిల్డింగ్ కానీ అప్లోడ్ చేశారనుకోండి సార్, అప్లై చేశారనుకోండి ఫ్యాక్టరీ బిల్డింగ్ ప్రతి ఆ బ్లాక్ లో ఉన్న ప్రతి బిల్డింగ్ అప్లై చేయాలి రివాల్యూషన్. అదే సార్. సార్ ఇండివిజువల్ కాదు సార్, ఆఫీస్ బిల్డింగ్ కెన్ బి క్లాసిఫైడ్ విత్ డిఫరెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్ సపరేట్ చెప్పాలి సార్. ఐటమ్ ఈజ్ రివాల్యూడ్, ద ఎంటైర్ క్లాస్ కెన్ బి బిలాంగ్స్ టు షల్ బి ద రివాల్యూడ్. ఓకేనా సార్? దట్ ఈస్ సార్. సార్ ట్రీట్మెంట్ ఆఫ్ రివాల్యూషన్ గెయిన్. సార్ నాకు ఫస్ట్ టైం గెయిన్ వచ్చింది సార్, దేర్ ఈజ్ నో క్వశ్చన్ సార్, నాకు గెయిన్ వచ్చింది డైరెక్ట్లీ ఓసీఏ సార్, డైరెక్ట్లీ ఓసీఏ. సార్ లాస్ వచ్చింది సార్ పిఎన్ఎల్. సార్ సబ్సీక్వెంట్ సార్, సార్ నాకు ఫస్ట్ టైం అవాల్యూట్ చేసినప్పుడు గెయిన్ వచ్చింది, సబ్సీక్వెంట్ గా లాస్ వచ్చింది, లాస్ వచ్చింది ఫస్ట్ టైం లాస్. సార్ నాకు రివాల్యూషన్ గెయిన్ వచ్చింది సార్ సబ్సీక్వెంట్ గా, వెరీ సింపుల్ సార్. సార్ నీకు ప్రీవియస్ గా గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందా? సార్ నాకు ప్రీవియస్ కూడా గెయిన్ వచ్చింది సార్, నాకు ఏం లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 3000 గెయిన్ వచ్చింది, మళ్ళీ ఈ 3000 గెయిన్ వచ్చింది. ఏం లేదు సార్, ఈ 3000 తీసుకొని ఓసీఏకి యాడ్ చేయి సరిపోతుంది. ఈ 3000 తీసుకెళ్ళి కూడా ఓసీఏకి యాడ్ చేయి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ సరిపోతుంది. లేదు సార్ నాకు ప్రీవియస్ గా లాస్ వచ్చింది, దీని గురించి మాట్లాడుతుంది. ప్రీవియస్ గా లాస్ సార్ నేను ఏం చెప్పాను సార్, నాకు ప్రీవియస్ గా ఎంత లాస్ వచ్చిందంటే సార్ 5000 లాస్ వచ్చింది, ఓకేనా. కానీ ఈసారి నాకు ఎంత గెయిన్ వచ్చిందంటే సార్ 8000 గెయిన్ వచ్చింది సార్. 8000లో 5000 ఎక్స్టెంట్ ఆఫ్ పిఎన్ఎల్ క్రెడిట్ చేయండి సార్, 3000 మాత్రం ఓసీఏ చేయండి. అదే సార్ అని చెప్పింది, వెరీ సింపుల్ సార్. ట్రాన్స్ఫర్ టు ద కరెంట్ పిఎన్ఎల్ టు ఎక్స్టెంట్ ఆఫ్ రిజర్వ్ ప్రీవియస్లీ రికగ్నైజ్డ్. ఎంతైతే లాస్ ఇంతకుముందు రికగ్నైజ్ అంత ఎక్స్టెంట్ ఆఫ్ పిఎన్ఎల్ చేయండి, రిమైనింగ్ ఏదైనా ఉంటే ఓసీకి పంపింది. సార్ నాకు ప్రీవియస్ గా గెయిన్ వచ్చింది సార్, నాకు ఇప్పుడు లాస్ వచ్చింది సార్, నాకు ప్రీవియస్ గా గెయిన్ ఉంది సార్, వెరీ సింపుల్ సార్. నీ ప్రీవియస్ గెయిన్ ఎంత సార్ 7000 సార్, మీకు వచ్చిన లాస్ ఎంత సార్ ఇప్పుడు 12000 సార్. 12000లో 7000 ఓసీఏకి డెబిట్ చేయి, ఓసీఏకి డెబిట్ చేయి ప్రీవియస్గా ఎంత. ఇప్పుడు ఏదైతే 5000 ఉందో దాని పిఎన్ఎల్కి డెబిట్ చేయి సార్. ప్రీవియస్గా కూడా నా దరిద్రానికి లాసెస్, సో కరెంట్లీ కూడా పిఎన్ఎల్కి డెబిట్ చేయి. దట్ ఈస్ ఆల్ అబౌట్ సార్. రివాల్యూషన్ సర్ప్లస్ సార్, మనకు ఒకసారి ఎసెట్ డీరికగ్నైజ్ అయితే డిస్పోజ్ అయిపోతుంది, ఏదైతే అమౌంట్ రివాల్యూషన్ సర్ప్లస్లో ఉందో దాన్ని ఏం చేయాలి సార్ అంటే రిటర్న్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి సార్. కానీ మీకు ఒక ఆప్షన్ ఇచ్చింది సార్, ఎక్సెస్ డిప్రిషియేషన్ పాయింట్ అనే ఆప్షన్ ఇచ్చాను. వాట్ ఈస్ ఎక్సెస్ డిప్రిషియేషన్ సార్ అంటే సార్ ఒరిజినల్ వాల్యూ మీద ఉన్న అసెట్ని సార్ నువ్వేం చేస్తావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ నీ ఒరిజినల్ వాల్యూ సార్, నీ ఒరిజినల్ అసెట్కి మీరు సార్ 10,000 10 years, ఓకే సార్. అదైతే ఎవ్రీ ఇయర్ 1000 డిప్రిషియేషన్ వస్తుంది. తర్వాత ఏం చేస్తారు 3 years తర్వాత 7000 ఉంటుంది సార్. ఇప్పుడు ఏం చేసేది సార్, అది ఇప్పుడు ఎంత అయిందండి సార్ 12,000 అయింది. 12 కాదులేండి 15 పెట్టుకున్నాం, 21,000 అయింది. ఇప్పుడు అదేమైంది సార్ అంటే 21,000, ఓకేనా సార్. ఇప్పుడు ఎంత సార్ ఈ గెయిన్ ఎంత సార్, మనకి 7,000 కాస్త ఎంత అయింది సార్ అంటే 21,000 అయింది. ఎంత సార్ 14,000. ఈ 14,000 ఏం చేస్తాం సార్ చూడండి, సార్ 7,000 కాస్త మీకు ఏమైంది సార్ 20 14,000 ఏం చేయాలి సార్, మీరు ఓసీఐకి పంపిస్తారు. సపరేట్ స్టోరీ ఆల్రెడీ డిస్కస్. సో ఇప్పుడు ఏం సార్ ఈ 7,000 మీద మీకు వచ్చే డిప్రిషియేషన్ సార్ 1000. సో ఈ 21,000 మీద మీకు బై 7 సార్ 3,000 వస్తుంది సార్, ఓకేనా. ఈ 7,000 మీద మీకు వచ్చే డిఫరెన్స్ ఎంత ఉంది సార్ అంటే 1000, కానీ 21,000 మీకు వచ్చిన 3,000. సో మీరు ఎక్సెస్ డిప్రిషియేషన్ ఎంత వస్తుంది సార్ దానికి దీనికి మధ్య 2,000 సార్. ఈ 2,000ని మీరు ప్రతి ఇయర్ రివాల్యూషన్ సర్ప్లస్ తగ్గించుకోండి సరిపోతుంది. దానివల్ల మేము ఏమవుతుంది, మీ రివాల్యూషన్ సర్ప్లస్ ఆల్రెడీ గెయిన్గా రికగ్నైజ్, ఇప్పుడు డిప్రిషియేషన్ తర్వాత సెట్ ఆఫ్ చేస్తున్నాం. ఈ సెక్షన్ అనేది మీకు ఆప్షనల్ సార్, దిస్ నాట్ మ్యాండేట్, దిస్ ఆప్షన్, ఓకేనా. ఇట్ కెన్ బి ద ఆప్షన్, ఓకేనా సార్. వాట్ ఈస్ ద కాంపోనెంట్ అకౌంటింగ్, సిగ్నిఫికెంట్ కాంపోనెంట్ సార్. కాంపోనెంట్ అకౌంటింగ్ అంటే ఏం లేదు సార్, సపరేట్గా సిగ్నిఫికెంట్ కాంపోనెంట్ సపరేట్ అసెట్గా ట్రీట్ చేయాలి సార్. సపరేట్గా అసెట్గా ట్రీట్ చేసి దానికి సపరేట్గా అకౌంటింగ్ చేయాలి సార్, దానికి సపరేట్గా అకౌంటింగ్ చేయాలి సార్, దట్స్ ఇట్ సార్. దానికి సపరేట్గా అకౌంటింగ్ చేయాలి సార్, దట్ ఈస్ ద కాన్సెప్ట్ సార్. బట్ ఐ హ్యావ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది కాంపోనెంట్ అకౌంటింగ్ సార్, ఇట్స్ టేకెన్ ఫ్రమ్ ద CA ఫైనల్స్ లెవెల్. Sir, I tried to combine all the books. I will give you by the end of this month for the next attempt onwards. Okay, sir. Component, sir. Part of the PP has a significance. Then ఏం చేయాలి సార్, దాన్ని సపరేట్ అసెట్ గా ట్రీట్ చేసి దాన్ని సపరేట్ గా డిప్రిషియేట్ చేయాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది PP ఇస్ అ పార్ట్ సిగ్నిఫికెంట్ కాదు, దాని యూస్ఫుల్ లైఫ్ అదే దానికి సపరేట్ సార్, దానికి సపరేట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నా కార్ కాస్టింగ్ 20 lakhs సార్, దాంట్లో
30 years. బట్ ఇండియన్ వాల్యూ మాత్రం 5 years సార్. ఆ 5 lakhs వాల్యూ దానికి ఏం చేస్తారు 5 years ఎవ్రీ ఇయర్ 10,000 డిప్రిషియేట్ చేయాలి. సరే ఓకే సార్. దీనికి ఏం చేస్తారు 5 years. దానికి ఏం చేస్తారు 15 lakhs దాని నుంచి రిడ్యూస్ చేసి వేసుకోవాలి. సార్ నా క్యారింగ్ అమౌంట్ ఎంత సార్ అంటే సార్ నా కార్ వాల్యూ 20,000 సార్. దాంట్లో ఇండియన్ వాల్యూ 5,000 5 lakhs ఓకేనా. రిమైనింగ్ వాల్యూ 15 lakhs. కానీ దీని యూస్ఫుల్ లైఫ్ వచ్చేసరికి 5 years, దీని యూస్ఫుల్ లైఫ్ వచ్చేసరికి 30 years. డిప్రిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది నేను 15 lakhs by 30 అంటే ఎంత సార్ 50,000 ఎవ్రీ ఇయర్. ఇదంతా సార్ 5 lakhs by 5 1 lakh ఎవ్రీ ఇయర్. ఓకే సార్ 1 lakh ఎవ్రీ ఇయర్. సో నా క్యారింగ్ అమౌంట్ సార్ ఫైనల్గా 14,50,000 సార్ దీనికి కార్కి. ప్లస్ దీనికి ఎంత సార్ 4 lakhs. కంప్లీట్గా ఎంత సార్ నా క్యారింగ్ అమౌంట్ అంటే 18,50,000 18,50,000 18,50,000 18,50,000 18,50,000 ఓకేనా సార్. దట్ ఈస్ 18,50,000 14,50,000 4 lakhs అండ్ 18,50,000. ఓకే సార్. దట్స్ వెయిట్ సార్. సార్ నేను రీప్లేస్మెంట్ చేస్తాను సార్. నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ రీప్లేస్మెంట్ చేస్తున్నాను. ఐ డన్ విత్ మై రీప్లేస్మెంట్ చేస్తాను సార్. రీప్లేస్మెంట్ ఎంత థర్డ్ ఇయర్లో రీప్లేస్మెంట్ చేస్తాను. థర్డ్ ఇయర్లో నా వాల్యూ ఎంత సార్ అంటే 3 lakhs కదా. థర్డ్ ఇయర్ అంటే 3 lakhs అయిపోయి ఉంటుంది. 5 lakhs నుంచి 3 lakhs డిప్రిసియేషన్ తీసేసి 2 lakhs ఇది. సో ఎలా సార్ అంటే 14,50,000 నుంచి ఏదైతే అసెట్ వాల్యూ రీప్లేస్ చేస్తామో దాన్ని 14,50,000 ఎందుకు ఉంటుంది సార్ ఇది 15 lakhs by 30 into 3 minus 15 lakhs 13,50,000 సార్. 13,50,000 నుంచి యూ రిడ్యూస్ యువర్ 2 lakhs. ఆ 2 lakhs ఏదైతే కొత్తగా ఓల్డ్ అవుతుంది మళ్ళీ న్యూ అసెట్ కొన్నాం సార్. దానికి రీప్లేస్మెంట్కి ఒక 4 lakhs పెట్టుకున్నాం, దాన్ని యాడ్ చేసింది. దట్ ఈస్ ద దట్ ఈస్ ద కాంపోనెంట్. సార్ రివాల్యుయేషన్లో నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే నాకు ఒక చిన్న డౌట్, అంటే ఇది అందరికీ తెలుసని అనుకుంటున్నాను సేమ్ వాళ్ళకి. ఓకే సార్. రివాల్యుయేషన్ సార్ నా ఒరిజినల్ కాస్ట్ 15,000, యూస్ఫుల్ లైఫ్ 5 years, రెసిడ్యువల్ వాల్యూ 0. ఓకే నా డిప్రిసియేషన్ ఎలా చార్జ్ చేస్తాను సార్ నేను 15/5 3,000. ఓకేనా. 15/5 3,000గా చార్జ్ చేస్తాను సార్ ఎవ్రీ ఇయర్. దట్ ఈస్ ద వే టు క్యాల్కులేట్ ద డిప్రిసియేషన్. అయితే ఒక 2 years అయిపోయింది సార్. 2 years తర్వాత ఎంత ఉంటుంది సార్ నాది 15,000 minus 6,000 9,000. ఓకే సార్. కానీ 9,000 కాస్త నాకు ఇప్పుడు ఎంత అయిందండి సార్ 12,000 అయింది. ఓకేనా 12,000 అయింది. యూస్ఫుల్ లైఫ్ సేమ్ యాజ్ యూజువల్గా 3 years ఉంది సార్. 2 years. బట్ రెసిడ్యువల్ వాల్యూ ఒకటి వచ్చేది సార్ నాకు ఎంత సార్ 2 years సార్. రెసిడ్యువల్ వాల్యూ మళ్ళీ సేమ్ 0 సార్. సో ఇప్పుడు నేను డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే వెరీ సింపుల్ సార్. ఈ 12,000 మైనస్ న్యూ రెసిడ్యువల్ వాల్యూ అని ఉంటే 12,000 మైనస్ 12,000 మైనస్ న్యూ రెసిడ్యువల్ వాల్యూ అని ఉంటే 3 అంటే ఎంత సార్ ఎవ్రీ ఇయర్ 4,000. దట్ ఈస్ సింపుల్ సార్. దట్ ఈస్ 4,000 సార్. ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ వెయిట్ అంటే మీరు డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ న్యూ రెసిడ్యువల్ డైరెక్ట్గా అప్లై చేయండి సార్. న్యూ రీవాల్యూడ్ మీద డైరెక్ట్గా అప్లై చేయండి మళ్ళీ, ఎందుకంటే ఇట్ ఇస్ అ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్. దిస్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఎ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్. యూ ఆల్వేస్ గో టు ద చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్. యూ ఆల్వేస్ ట్రై టు గో టు ద ప్రాస్పెక్టివ్ మెథడ్. ప్రాస్పెక్ట్ అంటే రెట్రాస్పెక్టివ్ కాదు, వెళ్ళాం మనం ప్రాస్పెక్టివ్కి వెళ్తాం. దట్ ఈస్ సార్. ఏదైనా సబ్సీక్వెంట్ కాస్ట్ ఇంక్రీ అయ్యారు సార్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం సార్ చార్జ్ టు ద పిఎన్ఎల్ సార్. ఏంటి సార్ దానికోసం రీప్లేస్మెంట్ కాస్ట్ చెప్పా కదా సార్. దాన్ని యాడ్ చేయాలి, నేను రికగ్నైజ్ చేయాలి. మేజర్ ఓవరాల్ ఎక్స్పెన్స్ సార్. ఇట్లా ఇప్పుడు ఫ్లైట్లో మేజర్ ఓవరాల్ ఎక్స్పెన్స్ దట్ ఇస్ సపరేట్ కాస్ట్ సార్. దానికి సపరేట్గా అకౌంటింగ్ చేయండి సార్. సార్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ సార్ సపరేబుల్ అసెట్ సార్. ఎందుకంటే ల్యాండ్కి అసలు డిప్రిసియేషన్ రాదు, బిల్డింగ్ డిప్రిసియేషన్ హ్యావ్ టు టేక్ ద సపరేషన్. ల్యాండ్కి అయితే ఇన్ఫినిట్ లైఫ్ సార్, నో డిప్రిసియేషన్. బిల్డింగ్ అయితే డిప్రిసియేటబుల్ సార్. సో డిప్రిసిబుల్ అమౌంట్ ఏం చేయాలి అసలుకి
అసలు డిప్రిషియేషన్ మెథడ్స్ ఏముంటాయి, అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి డిప్రిషియేషన్, ఎప్పుడు ఎండ్ చేయాలి, ఇది చాలా మందికి తెలియని విషయం. నేను అవునన్నా కాదన్నా చాలా మందికి తెలియని విషయం. సో డిప్రిషియేషన్ మనం ఎప్పటి నుంచి యాడ్ చేయాలి. సార్ డిప్రిషియేషన్ మెథడ్ స్ట్రైట్ లైన్ మెథడ్, డబ్ల్యూడి మెథడ్, ప్రొడక్షన్ మెథడ్, ఓకేనా సార్. సార్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎప్పటి నుంచి చేయాలి సార్? రెడీ టు యూజ్ ఆర్ పుట్ టు యూజ్, సార్ ఇన్ ద అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిప్రిషియేషన్ కెన్ రైట్ దిస్ సార్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బోత్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎవ్రీథింగ్. సార్ రెండు డీటీ తప్ప చెప్పడం వల్ల వచ్చే బెనిఫిట్ చేస్తారు, అక్కడ ఇక్కడ కాన్సెప్ట్ చేయని చాలా ఈజీగా కనుక్కొని. కమెన్స్మెంట్ ఆఫ్ డిప్రిషియేషన్. Ready to use or put to use. So for example, ఒక అసెట్ని కన్స్ట్రక్ట్ చేసావు సార్, దాని కంప్లీషన్ 30th May అయిపోయింది, రెడీ టు యూజ్ ఉంది 2020. బట్ పుట్ టు యూజ్ నువ్వు యూజ్ చేయడం స్టార్ట్ చేసింది 30th June దగ్గర నుంచి స్టార్ట్ చేసి. ఓకే సార్, ఫ్రమ్ వాట్ డేట్ నుంచి డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి సార్? మీరు ఛార్జ్ చేయాల్సింది 30th నుంచి సార్. సో ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ రెడీ టు యూజ్ నుంచే స్టార్ట్ చేయాలి సార్ డిప్రిషియేషన్, నాట్ పుట్ టు యూజ్. ఓకేనా సార్. ఫ్రమ్ ద డేట్ ఆఫ్, సార్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి సార్, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రెడీ టు యూజ్, నాట్ పుట్ టు యూజ్. ఓకేనా సార్, దట్ ఈస్ ఫస్ట్ వన్. సార్ ఎప్పుడు ఎండ్ అయిపోయింది డిప్రిషియేషన్ పీరియడ్ అంటే వెరీ సింపుల్ సార్. మీరు ఒక అసెట్ని నాన్ కరెంట్ హెల్డ్ ఫర్ సేల్గా చేసినప్పుడు కానీ, లేదు డీరికగ్నైజ్ చేసినప్పుడు కానీ, విచ్ చేయలేదు అప్పుడు ఎండ్ అయిపోయింది. సో వాట్ ఈస్ ద డిప్రిషియేషన్ అమౌంట్ ఏంటి సార్? ఏముంది సార్ డిప్రిషియేషన్? కాస్ట్ మైనస్ రెసిడ్యువల్ వాల్యూ, అంతే కదా సార్. కాస్ట్ మైనస్ డిప్రిషియేషన్ అమౌంట్. సార్ యూస్ఫుల్ లైఫ్ ఎంత సార్? మనకి ఎంతవరకు బెనిఫిట్ వస్తుందో అంతవరకు సార్ యూస్ఫుల్ లైఫ్. సార్ ఏ మెథడ్ యూజ్ చేయాలి సార్? సార్ ఏ మెథడ్ అయితే మీ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఇండికేట్ చేస్తూ మ్యాచ్ అవుతుందో ఆ మెథడ్ మాత్రం యూజ్ చేయాలి సార్. డీరికగ్నైజ్ ఎప్పుడు సార్? డిస్పోజ్ చేసినప్పుడు కానీ, నో ఫ్యూచర్ ఎకనామిక్ చేసినప్పుడు కానీ. ఆ డీరికగ్నైజ్ ఎక్కడ రికగ్నైజ్ చేయాలి సార్ అంటే గెయిన్ ఆర్ లాస్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ద P&L, షుడ్ నాట్ బి క్లాసిఫైడ్ టు ద రెవెన్యూ. సపరేట్గా ట్రీట్ చేసుకోవాలి సార్, షుడ్ బి క్లాసిఫైడ్ టు ద రెవెన్యూ. సార్ లాస్ట్ కాన్సెప్ట్ చేంజ్ ఇన్ ద అకౌంటింగ్ ఎస్టిమేట్. Finally we are at the last concept guys. Okay, sorry guys, takes time of 1 hour. I am also expecting this. The treatment of change in the decommissioning sir, it is assessed measured by the using the cost model, increasing your liability sir. మనం ఆల్రెడీ కాస్ట్ మోడల్ లోనే ఫాలో అవుతున్నాం సార్. మీ లైబిలిటీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, యాడ్ టు ద కాస్ట్ ఆఫ్ యువర్ అసెట్ సార్. ఓకేనా, అసెట్ అకౌంట్ డేటా టు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ లైబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు సార్, మీ డీకమిషనింగ్ లైబిలిటీ ఎస్టిమేషన్ చేంజ్ చేసి సార్, ఆ ఎస్టిమేషన్ చేంజ్ చేయడం మీ లైబిలిటీ మళ్ళీ పెరిగింది సార్, జస్ట్ యాడెడ్ టు యువర్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ సార్. So decreasing your liability sir, deducted from the cost of the asset sir, and provision for decommissioning asset account data. Okay na sir, that is the provision. So in case of revaluation model follow avutunnam, revaluation model avutha treat it as the same revaluation loss sir, revaluation loss ante very simple sir, very simple sir. మీకు ఇప్పుడు మళ్ళీ లాసే వచ్చింది అంటే మీకు ఏమైంది సార్, ఇంక్రీజ్ అయింది, మీ లైబిలిటీ ఇంక్రీజ్ అయిందంటే మీకు లాస్ వచ్చింది, లైబిలిటీ లాస్ వచ్చింది. ఆ లాస్ మనం ఏం చేయాలి సార్ అంటే రివాల్యూషన్ లాస్ అకౌంట్ డేటా టు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ లైబిలిటీ. సో మీ లైబిలిటీ డిక్రీజ్ అయింది, దానివల్ల మీకు ఏమవుతుంది సార్, గెయిన్ వచ్చింది. దాన్ని ఏం చేయాలి సార్, రివాల్యూషన్ ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ లైబిలిటీ అకౌంట్ డేటా టు రివాల్యూషన్ గెయిన్ అకౌంట్. దట్ ఈస్ అ వే టు సార్ చేంజ్ ఇన్ ద డీకమిషనింగ్ లైబిలిటీ సార్. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్. సేమ్ ట్రీట్ as రివాల్యూషన్ గెయిన్ అండ్ రివాల్యూషన్ లాస్ సార్. బట్ దీనికి ఒక చిన్న టెక్నికల్ పాయింట్ సార్. సార్ ఎంతవరకు మనం డెబిట్ చేయాలి లాస్ని అంటే ఎంత ఎక్స్టెంట్ వరకు అయితే లాస్ ఇంతకుముందు రివాల్యూషన్ లాస్ ఉందో, ఆల్రెడీ లాస్ మనం రివాల్యూషన్ చేసినప్పుడు లాస్ ఉంది కదా సార్, ఎంత ఎక్స్టెంట్ అయితే మనం ఓసీఏలో లాస్ ఇంతకుముందు చేసాము, ఎంతవరకు అయితే బ్యాలెన్స్ ఎగ్జిస్ట్ అయి ఉందో రివాల్యూషన్ సర్ప్లస్ అంతవరకే డెబిట్ చేయాలి సార్. రిమైనింగ్ అమౌంట్ పిఎన్ఎల్కి పంపించాలి సార్. ఎంతవరకు క్రెడిట్ చేయాలి పిఎన్ఎల్ ఇన్కమ్ని సార్, ఇంతకుముందు ఎంతవరకు అయితే రివాల్యూషన్ లాస్ డెబిట్ చేసావో అంతవరకే సార్. రిమైనింగ్ మనం ఏం చేయాలి సార్, ఓసీఏకి పంపించుకోవాలి. దట్స్ ఇట్ సార్. Finally guys, I tried to wind up the session. Sorry sir. Most of the I try to give the 100% concept from my side for regarding the Ind AS 16 sir. This is the comprehensive revision, not like that reading and going and revising, not like that sir. We have tried to explain the each and every point is everything sir. If you are really enjoying this session, please subscribe our channel first. Please subscribe our channel. మీరు నిజంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మాకు వ్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. వీ హ్యావ్ టు ట్రై టు మోర్ పుట్ ద ఎఫర్ట్
ఈ 2 months మీ సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్తోనే ఉండాలనుకుంటాను, సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్ దగ్గరలో ఉండాలనుకుంటాను. ఆల్రెడీ డీటీ మ్యారథాన్ అప్లోడ్ అయిపోయింది సార్, సిఎంఏ ఫైనల్ మ్యారథాన్, దెర్ ఇస్ నో డౌట్. బట్ అలాంగ్ విత్ దట్ సిఎఫ్ఆర్ కూడా మేము ట్రై చేసుకున్నాం. వీ ట్రై టు గివ్ ఇట్. ఈ వీక్లో మేము మోస్ట్లీ అప్లోడ్ చేయడం మేము ట్రై చేస్తాం సార్ మొత్తం క్లాసెస్. బట్ వీఆర్ రిక్వెస్టింగ్ ద ఎవ్రీ సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్, వీఆర్ రియల్లీ లవ్ దిస్ సెషన్. Just share to your friends and put your comment in the below the video. It is really okay. The session is going well, and then it's thank you very much guys. Thank you. And sir, remaining IDT అవి కూడా మేము ట్రై చేస్తాం సార్. ఇలానే ఒక 30 hours రివిజన్ సెషన్స్ అప్లోడ్ చేయడానికి. Thank you very much guys. I hope that are you enjoying the my session. Take a day.